ప్రైజ్ ది లార్డ్. ఇతరుల వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్, లేచిన వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్, సంతోషం ఉన్న వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్, దుఃఖం ఉన్న వాళ్ళకి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడారు కాక అందరు పక్కన తెచ్చుకుంటే దేవుడు మీతో మాట్లాడిపోతున్నారు, ఖచ్చితంగా మాట్లాడతారు. ఆమేన్. సో గత వారంగా మనము లాస్ట్ వీక్ కొన్ని ఇన్ఫర్మేషన్స్, కొన్ని హోంవర్క్ ఇచ్చినాను. ఖచ్చితంగా మీరు చేయాలని నమ్ముతున్నాను, అంతే కదా? నాట్ ఈవెన్ వన్ దిస్ టైం. సో హోంవర్క్ ఏంటిది చెప్పండి? అట్లీస్ట్ హోంవర్క్ పేరున హోంవర్క్ ఇన్స్ట్రక్షన్ తెలుసు. దేవుడు తీర్పు తీర్చిపోతున్నారు. ఏ విషయంలో దేవుడు తీర్పు తీరుస్తారు, దానిలో మనము ఏమేమి మనం పొందబోతున్నాం. ఓకేనా? గిన్నెటి చల్లటి నీళ్ళు ఇచ్చిన బహుమానము కోల్పోరు. ఇది ఒక తీర్పు. ఓకే, ఎవరెవరిని సేవకులకి మీరు చల్లటి నీళ్ళు ఇచ్చారో ఆ సేవకులు ఇచ్చిన చల్లటి నీళ్ళకి మీకు తీర్పు ఒక రోజు ఇవ్వబడుతుంది. ప్రతి మాటకి దేవుడు తీర్పిస్తారు. ఏ మాటకి? మీరే మామూలుగా చెప్పిన మాటలు, ఫర్ ఎవ్రీ ఐడల్ వర్డ్, అందరూ చెప్పిన ఐడల్ వర్డ్, చిన్న ఐడల్ వర్డ్ అంటే వేస్ట్ అయిన మాటలు పలికినా దానికి కూడా దేవుడు తీర్పిస్తానన్నారు. అందరూ చెప్పిన ఫర్ ఎవ్రీ వర్క్, ప్రతి క్రియల కొరకు దేవుడు తీర్పిస్తారు. మీరు చేయబోతున్న ప్రతి క్రియల కోసం దేవుడు తీర్పిస్తారు. నా చిన్న వాటిలో ఒక్కరిని మీరు చేర్చుకున్నప్పుడు దేవుడు రివార్డ్ ఇస్తారు మాలో. అంటే ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఎవరెవరు మిమ్మల్ని చేర్చుకుంటున్నారో వాళ్ళకి దేవుడు స్పెషల్ రివార్డ్స్ ఇస్తారు. ఓకే, ప్రతి వాడు తన జీతము చెప్పిన దేవుడు తీర్పిస్తారు, అంతే కదా? మీరు చేసిన పని ఎటిదో దేవుడు అగ్నిలో పరీక్షించి మీకు తీర్పిస్తారు. దేవుడిలో మీరు చేసిన ప్రతి పని, ఎవ్రీ వర్క్ దట్ యు డూ ఇన్ ద లార్డ్, దానిని దేవుడు ఏం చేస్తారు, ఆ పనిని అగ్నిలో కాల్చేసి పరిశుద్ధంగా ఉందా లేదా అని చెక్ చేసి అది గడ్డిదా లేకపోతే బంగారమాన్ని తెలుసుకొని దాన్ని బట్టి దేవుడు తీర్పిస్తారు. అట్లా చాలా తీర్పులు ఉన్నాయి. ఇదొక ఎందుకు ఇది నోట్ చేయమని చెప్పినానంటే, యూ విల్ అండర్స్టాండ్ బై యువర్ సెల్ఫ్. నేను చెప్పినప్పుడు ఒక హాఫ్ అయిపోతుంది, లేదంటే క్వార్టర్ అయిపోతుంది. కానీ మీరే రాసినప్పుడు పరిపూర్ణంగా పోతుంది. ఆమేన్. అర్థమైందా లేదా? మీరే రాసినప్పుడు తెలుస్తుంది. రెండు విషయాలు జరగాలి. ఒకటి, తన సొంతగా తాను నేర్చుకోవాలి. ఇంకొకటి, పక్కన వాళ్ళు చెప్పినా నేర్చుకోవాలి. ఈ రెండిట్లో లేదంటే నేర్చుకోవడమే ఆగిపోతుంది. అర్థమైంది కదా నేను చెప్పింది? ఏమంటారు? సొంత బుద్ధి, సుయబుద్ధి, అట్లా ఏమైనా ఉందా తెలుగులో? లేదా తమిళ్లో ఉంది. సో ఈ వారము ఒక స్పెషల్ సిరీస్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అది స్టార్ట్ చేస్తామా లేదా తెలియదు. బట్ ఎనియో సిరీస్ ఏంటిదంటే ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. అంతా చెప్పండి, ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. ఈ తెలుగులో దేవునికి హృదయాన సారుడు. అందరు చెప్పండి, దేవునికి హృదయాన సారుడు. అంతేనా? సో దేవునికి హృదయ సారుడుగా ఉండాలంటే అంటే ఏం చేయాలని మనకు తెలియదు. మనకైతే తెలీదు. మనకు తెలియదు అంటే మన రఫ్గా ఎన్నైనా అనుకోవచ్చు. కానీ దావీదుని దేవుడు డైరెక్ట్గా పేరు పెట్టి పిలిచారు. ఏ పిలిచారు? ఎ మ్యాన్, డేవిడ్ ఈజ్ అ మ్యాన్. అంత చెప్పండి, డేవిడ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. సో నా హృదయానుసారుడు దావీదు అని దేవుడు పలికారు. అంతగా దావీదుని హృదయానుసారుని పలికినప్పుడు ఆయన మనసులో ఏముంటుంది? ఎట్లా ఆయన ఏ పాయింట్ వలన ఆయన హృదయానుసారుడు అన్నాడు? దేన్ని చూసి అన్నాడు? ఏ ఒక్క విషయాన్ని దావీదుకి చేసిన విషయాలు నచ్చి దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు? ఈ ఒక ప్రాజెక్ట్ మీరు చేయనుగా వేసినాడు. అట్లీస్ట్ ఈ వారాన్ని ఆలోచన చేయండి. దయచేసి ఈ పాయింట్ తీసుకొని చేయండి. నేను ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం కాదు, దేవుడు చెప్పింది చేయడానికి నేను ఉన్నాను. సో దేవుడు చెప్పింది చెప్పేస్తే నా పని అయిపోతుంది, మీరు చేసేస్తే మీ పని అయిపోతుంది, అంతే కదా? సో దావీదు దేవుడికి హృదయం సారుడు. ఓకే, దీని మీద కొంచెం టాపిక్లో మీరు డిస్కస్ చేద్దాం. మనం యాక్చువల్గా మీరు చదవాలంటే 1 శామ్యూయల్ గ్రంథం 1వ అధ్యాయం నుంచి చదవాలి. ఎక్కడి నుంచి చదవాలి? దావీదు అనే స్టోరీ రావాలంటే, డేవిడ్ స్టోరీ మీరు చదవాలంటే, డేవిడ్ స్టోరీ కమ్స్ ఫ్రమ్ హన్నా స్టోరీ. సో శామ్యూయల్ స్టోరీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డేవిడ్ని డైరెక్ట్గా మనం స్టార్ట్ చేయలేము స్టోరీని. డేవిడ్ని అభిషేకించిన వాడు, గట్టిగా అందరూ వినండి, డేవిడ్ని అభిషేకించిన వాడు శామ్యూయల్. కనుక శామ్యూయల్ ఎలాగ పుట్టాడనే విషయం నుంచి స్టార్ట్ అవ్వాలి. సో 1 శామ్యూయల్ 1వ అధ్యాయం నుండి మీరు బైబిల్ చదవండి. చదివి ఈ ఒక రికార్డ్ తయారు చేయండి. చిన్నప్పుడు మన కెమిస్ట్రీ రికార్డ్, ఫిజిక్స్ రికార్డ్, బాటనీ రికార్డ్, జువాలజీ రికార్డ్స్ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సెక్షన్లో ప్లెయిన్ పేపర్స్ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్లో రూల్డ్ పేజెస్ ఉంటాయి. ఇక్కడేమో మనం థియరీ రాస్తాం, దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ డయాగ్రాము లెఫ్ట్లో ఉంటాయి. ఇది ఎందుకు దేవుడు నేర్పించారు అట్లా?
ఎందుకు స్కూల్స్ అలా నేర్పించారంటే, ఎందుకు నేర్పించారు? ఎందుకు నేర్పించుంటారు? బాగా అర్థం రావడానికి, అంతే కదా. జస్ట్ ఓన్లీ థియరీ వర్కౌట్ కాదు కాబట్టి అది ఇమేజ్తో చూస్తే బాగా అర్థమవుతుందని దేవుడు అంటున్నాం స్కూల్ అలాగా నియమించారు. ఆ స్కూల్లో నియమించడానికి దేవుడు ఖచ్చితంగా కారణం ఉంటారు కదా, ఉంటారా లేదా? సో ఒక స్కూల్లో యూనిఫామ్ పెట్టడానికి కారణం ఏంటిది? సేమ్ యూనిఫామ్ పెట్టడానికి కారణం ఏంటిది చెప్పండి? పారపక్షం లేకుండా ఉండడానికి కోసమే. ఇదే మెయిన్ రీజన్. 100 రీజన్స్ ఉంటాయి. అంటే ధనవంతుడు కానీ దరిద్రులు కానీ చిన్నప్పుడు వాళ్ళకి ఆ విత్తనం, తప్పని విత్తనం నాటకూడదని దేవుడు గ్రహించి ఎవరెవరు స్కూల్ నడిపిస్తున్నారో వాళ్ళకి ఆ తాళంతుని ఇచ్చారు, వాళ్ళ తలంపుని ఇచ్చారు. ఆ తలంపు కారణమే నేను చెడ్డవాడి మీదను మంచివాడి మీదను నా వర్షాన్ని కుమరిస్తున్నాను, మీరు కూడా అలాగ ఉండాలి చెప్పారు. మరి చిన్నప్పటి నుంచి పెరిగినప్పటి వరకు యూనిఫామ్ ఉంది, తర్వాత లేదు. ఎందుకని? కాలేజీకి వెళ్ళిన యూనిఫామ్ ఉండట్లేదు. ఎందుకని అంటే మా మెడ్రాస్లో అయితే యూనిఫామ్, ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలో యూనిఫామ్స్ ఉన్నాయి. ఎందుకు లేదంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వాళ్ళే ఇట్లా. అంటే చిన్నప్పటి నుంచి యవ్వన కాలంలోనే దేవుడిని తెలుసుకోవాలి. చిన్నప్పుడే దేవుడు విత్తనం నాటేసాలి. అప్పుడు పెరిగినప్పుడు వాడు తప్పు దారిలో వెళ్ళరు అన్న దారిలో. సో 0 to 18 years లోపల యూనిఫామ్ వేసేసి ఎవరెవరు ధనవంతులు తెలియదు, నీకు దరిద్రులు ఎవరో తెలియదు అన్న సమయంలో నీకు బాగా అర్థమైందంటే ఓకే మనం ఇట్లా ఉండాలనే తలపులు వచ్చిన తర్వాత పెరిగినప్పుడు నిజంగా ఒక దరిద్రం వచ్చినా ధనవంతులు వచ్చినా మీరు పారపక్షం లేకుండా ఉంటారు. హల్లెలూయా. 1 పేతురులో అంటే యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో ఇది రాయబడింది. ఇట్లా పారపక్షం లేకూడదని మన క్రిస్టియన్ సమూహం కొరకు, క్రీస్తులో ఉన్న వారి కోసం రాయబడింది. 2nd chapter 1st verse అనుకుంటున్నాను కదా. 2వ వచనము 1-2 చదువుతాం, పర్లేదు. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఏలగనగా అంతే చెప్పారు. ఓకే రైట్. మోహమాట. ఓకే నెక్స్ట్. ఏలగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులను భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా. ఓకే. సో do not the people who are rich are the people who are drawing you before the judgment seats. ధనవంతులు మాత్రమే మిమ్మల్ని న్యాయ సభలో తీసుకొస్తారు, దరిద్రులు అలా చేయలేరు అన్న విషయాలు దేవుడు బయలుపరిచారు. ఫస్ట్ వర్స్లోనే ఇంగ్లీష్లో ఉంది కానీ తెలుగులో ఎక్కడ ఉందో తెలియదు. ఫస్ట్ వర్స్లోనే ఇక్కడ ఫస్ట్ వర్స్ గాడ్ చెప్పండి, గాడ్ ఈజ్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. తెలుగులో ఎక్కడ ఉందో తెలియదు. మన దేవుడు మనుషులు బట్టి అంతే చెప్పండి, మన దేవుడు మనిషిని బట్టి కార్యం చేయగలరు. సో ఒక మనిషిని ఇంకొక మనిషికి తేడా లేదు, దేవుడికి పారపక్షం లేని దేవుడు. హల్లెలూయా. సో ఈ ఒక దర్శనం ఆలోచించండి. చిన్నప్పటి నుంచే ఆ పారపక్షం లేకుండా బిడ్డల్ని మనం పెంచేస్తే పెరిగినప్పుడు ఏం చేస్తాడు వాడు? దాని నుంచి తొలగిపోడు, అంతే కదా. ఆ పారపక్షం రాదు. అప్పుడు మన సేవకులుగా అయినప్పుడు కూడా మనకు పారపక్షం ఉంటుంది. ధనవంతులు ఒకటి దరిద్రులు ఒకటి వస్తే మనకు ఒకటే అలాగా బిహేవ్ చేయగలము. హల్లెలూయా. సో ఈ ఒక నాలెడ్జ్ మనకు కలుగును గాక, ఈ ఒక తలంపు మనకు కలుగును గాక. అన్ని విషయంలో ఈ విధంగా మనం ఉండాలి. సో ప్రతి ఒక్క లేఖనంలో ఏదో ఒక మంచితనము ఎగ్జాంపుల్తో పాటు దేవుడు రాశారు, ప్రతిదీ రాశారు. ఇది మనం సరిగా నేర్చుకున్నట్లయితే ఇప్పుడు ఒకవేళ మనము జాగ్రత్త అండి, మనము ఒక ఈ డిఫరెన్స్ చూపించలేకపోతే మనం దేవుడికి హృదయసారంగా మారిపోతాం. మనం దేవుడికి, ఎందుకంటే దేవుడు మనసు ఇట్లా ఎలా ఉంది, నేను పారపక్షం చూపించలేదు అన్నప్పుడు
మీరు కూడా అలాగే ఉంటే అరో నా మనసు చెందినవాడు ఇట్లే అని చెప్తాడు దేవుడు. అర్థమైంది కదా? ఈ థాట్ విధంగా మీరు 1 శామ్యూయల్ గ్రంథాన్ని నుంచి స్టార్ట్ చేసి దావీదు స్టోరీ మొత్తం, డేవిడ్ స్టోరీ మొత్తం మీరు కంప్లీట్ చేయాలని నా కోరిక. డేవిడ్ స్టోరీ అందరికీ తెలిసిన స్టోరీని అనుకుంటాం, బట్ చదువుకున్నప్పుడే తెలుస్తుంది ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయో. ఎవ్రీ వార్లో, అంటే ప్రతి యుద్ధంలో ఆయన ఏమేమి తలంపులో కలిగి ఉన్నాడో, ఒక మనిషిని ఇంకో ఎలాగ ఆయన ట్రీట్మెంట్ చేశారో అన్నిట్లో మీరు చూడగలరు. ఒక్క విషయం తప్ప మిగిలిన విషయాలు అన్నింటిలో దావీదు దేవుడికి హృదయసారంగా ఉన్నాడు. హల్లెలూయా. అది విషయం మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనం కూడా అలా చేస్తే మనం కూడా దేవుడు హృదయసారంగా వారిగా అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక సిద్ధాంతము. మీకు ఒక సిద్ధాంతం చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో ఉన్న గొప్ప సేవకులు, గొప్ప పిల్లలు ఎంతమంది ఉన్నారో, పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళకి ఎంతమంది ఉన్నారో, వాళ్ళకన్నా కొత్త నిబంధన వాళ్ళు గొప్పవారు. ఇది మన సిద్ధాంతం. ఆమె కొత్త నిబంధనలో ఉన్న మీరు నేను వారికన్నా శ్రేష్టమైన వారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎగ్జాంపుల్ మీకు ఒక చెప్తాను. ఎవరో సేవకులు చెప్పారో నాకు తెలియదు, నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఒక సేవకుడు అన్నారు, డ్యాన్స్ ఆడుతున్నప్పుడు ఎవరు చెప్పారో నాకు తెలీదు, డ్యాన్స్ దావీదు వల్ల దావీదు డ్యాన్స్ ఆడలేదు, మేము కూడా డ్యాన్స్ ఆడతామన్నారు. దానికి ఇంకో సేవకుడు అన్నాడు, అంటే నువ్వు దావీదా అని అన్నాడు. దావీదు లాంటి గొప్పవాడని అన్నాడు. దావీదు గొప్పవాడు ఉన్నట్టే ఆయన డ్యాన్స్ వేసుకున్నాడు, అది ఓకే దేవుడి సమూహంలో. నువ్వు అంత భిక్షగాడిని లేదంటే ఏంటి, నువ్వు వేస్ట్ కాదు, నువ్వు డాన్స్ సరుకుని దేవుడితో పోలిక చేస్తావు అని అన్నాడు అనుకో. ఎట్లా ఉంటుంది మనకి? ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఈ మాటలు వింటే? అవునా, మనం డాన్స్ ఆడకూడదు అని అనిపిస్తుంది అలా? లేదంటే మనకు అంత గౌరవం లేదు, దావీదు అలాంటి మేము లేదని అంటే, మీ అందరికీ ఒక మాట, ఈ మాట ఎవరో చెప్పారు కాబట్టి నేను ఈ మాటలు బట్టి మీకు ఒక సలహా ఇస్తున్నాను. చెప్తే బాగుంటుంది కదా, ఏమర్థమైంది అంటే ఈ మాట చెప్తే కరెక్టే అన్నట్టు అనిపిస్తుంది కదా. అంటే దావీదు ఆడిండు ఓకే, కానీ మీరు దేవుడి సన్నిధిలో ఆడకూడదు కదా. దావీదు ఆడాలంటే దానికి కారణం ఉంటుంది, ఆయన గొప్పవాడు, ఆయన ఏదైనా చేస్తాడు. నువ్వేంటి, నువ్వు వేస్ట్ కాడు, ఓకే, నువ్వు దేవునితో అంత హృదయసారంగా ఉన్నావా నువ్వు డాన్స్ ఆడడానికి అని అడిగారు అనుకో, మీకు డౌట్ వస్తుంది. కానీ మీకు లేఖనం మీకు చూపించాలని కోరుకుంటాను. లేఖనాల్లో ఎలా అర్థం చేసుకోవాలంటే, ఉన్న సత్యాన్ని ఫస్ట్ అంగీకరించండి. మనం చేసినామా లేదని మ్యాటర్ కాదు. నేను డ్యాన్స్ గురించి నేను మాట్లాడలేదు, నేనేమంటున్నాను లేఖనం అలా ఉంది అని చెప్తున్నా. ఏమంటున్నావు? లేఖనము అలా ఉంది. ఒకటే ఒక చోట మాత్రమే అల్లరితో కూడిన ఆటపాటలు వద్దని రాయబడింది. అది ఇంగ్లీష్లో అలా రాయలేదు, తెలుగులో అలా రాశారు, అల్లరితో కూడిన. ఇంగ్లీష్లో దానికి వేరే మీనింగ్ ఉంది, అదే వాక్యం చదివితే. బట్ ఎనియో అది కాదు మన టాపిక్, బట్ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను మీకు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 39, 36 నుంచి కూడా చదివితే ఆలోచన చేయండి. పాత నిబంధన మనుషులు ఎలా ఉన్నారంటే మనలాగా లేదు. మనం ఎలా ఉన్నా అంటే మనం ఒక ఇల్లు, కారు, పిల్లలు, చదువు, మన ఉద్యోగం, ప్రమోషన్స్, ఈ ఒక వాతావరణంలో మనం పెరుగుతున్నాం. కానీ పాత నిబంధన కాలంలో అలాగ వాతావరణంలో ఎవరు పెరగలేదు. కొంతమంది ఉంటారేమో ధనవంతులు, కానీ అనేకరు ఎలా పెరిగారో ఇక్కడ రాయబడింది చూడండి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించురి. అంటే పాత నిబంధన మనుషులు ఇలా అనుభవించారు. ఏమై అనుభవించారు? అనుభవించింది శరచాల్లో బంధించబడి ఉన్నారు. దేవర్ క్రూవలీ మాక్డ్. క్రూవలీ మాక్డ్ అంటే తెలుగులో కొర్ర దెబ్బ కాదు, స్కోర్జింగ్ మీన్స్ దెబ్బలో పడడము అంటే క్రూవల్ మాకింగ్. మనం ఇప్పుడు ఒక చిన్న మాటనే ఎవరికి పడట్లేదు, మనం అట్లా ఉన్న అంత సెన్సిటివ్ అయిపోయినాం అందరూ. కానీ ఇక్కడ క్రూవల్ మార్కింగ్ అంటే మాకింగే తప్పు, మాకింగ్ అంటేనే తప్పు. కానీ క్రూవల్ మార్కింగ్ అంటే ఘోరమైన ఆలోచనతో తిట్టడం, అది చాలా గొప్పది. అంటే తర్వాత దెబ్బలు, అప్ప ఇది చూడండి, స్కోర్జింగ్ బయట దేశంలో కానీ ఈ దేశంలో కానీ మీరు చూస్తే పిల్లల్ని దెబ్బలు కొట్టకూడదు, అస్సలే ముట్టకూడదు. కానీ ఇక్కడ రాయబడింది పాత నిబంధన వాళ్ళు బలవంతం చేత కొట్టబడారు, తర్వాత బంధకాల చేత నశింపబడారు, తర్వాత శరచాలలో వాళ్ళు చేర్చబడారు, తర్వాత రాళ్లతో కొట్టబడారు, రంపంలతో కోయబడారు, శోధించబడారు, ఖడ్గంతో చంపబడారు, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులుగా ఉండడానికి సిద్ధమయ్యారు. శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను. ఎవరు ఉండబోతున్నారు? ఇదంతా ఈ కాలంలో ఎవరు ఉండబోతున్నారు? గోగంలో, సొరంగంలో, బంధకాల్లో, శరచాలలో కొట్టుతో, రాళ్ళతో కాదు, ఒక మాట చేతనే మనం పడలేదు. ఇంకా రంభంతో కోస్తే అర్థం ఏంటి తెలుసా? రంభంతో కోస్తే అర్థం అంటే తల నుంచి కోస్తే సెట్ కాదు, తల మీద రంభం పెడుతుంది అనుకోండి, స్కిడ్ అయిపోతుంది.
కాబట్టి రివర్స్ చేసేసి అప్సైడ్ డౌన్ చేస్తే స్కిడ్ కాదు, సెంటర్లో పెట్టేసి కోస్తే కరెక్ట్గా ఉంటుంది. అలా కోస్తున్న సమయం కొంచెం ఆలోచించండి. కోస్తున్నారు అంటే రంభంతో అంటే అర్థం చేయండి. కత్తితో అంటే ఒకటే నరికి 2 పీస్ అవుతే ప్రాబ్లం లేదు. రంభంతో అంటే ఫస్ట్ పెట్టేసి పెట్టగానే ఏమవుతుంది మనకి? థింక్ చేయండి, ఇమాజిన్ చేయండి. తర్వాత ఎవరైనా ఉండగలరా? కోయ అంటే ఒకటే సారికి. చనిపోయిన వాళ్ళు ఎలా చనిపోవాలనుకుంటారు? క్షణంలో చనిపోవాలనుకుంటారు. నేను కాలేజ్ చదివినప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఒకడు ఇంజనీరింగ్ అన్నా యూనివర్సిటీలో సీట్ చావడం అంటే ఇండియాలో టాప్ యూనివర్సిటీ అనుకొని ఆ కాలంలో మాకు గౌరవం అనమాట. అన్నా యూనివర్సిటీ సీట్ కావాలి, ఎట్లన్నా కావాలని రాత్రి పగలు చదువుకుంటారు. కానీ లాస్ట్లో అన్నా యూనివర్సిటీ జాయిన్ అయిన వాడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన వాడు జాయిన్ అయిన వాడు ఏం చేస్తాడంటే మొత్తం వైర్ ఉంది కదా, ఎంత వైర్ మీటర్ తీసుకున్నారో తెలీదు, పెద్ద వైర్ తీసుకుని మొత్తం కాపర్ మొత్తం పెట్టేసుకున్నాడు. ఓన్లీ కాపర్, మన ఎడ్జ్లు ఉంటాయి కదా, మొత్తమే కాపర్ వైర్గా చేశాడు. మొత్తం రాత్రి మొత్తం పీకాడు. అంటే పీకాడు కరెక్టా? ఇవ్వడు, మొత్తం లేయర్గా తీసుకున్నాడు. ఆ మొత్తం పీసెస్గా ఉంది ఆపిడ మొత్తం వైర్. ఏదో డైరెక్ట్గా కాపర్ వైర్ తీసుకుని అయిపోయింది కదా. అట్లా కాదు, వాడు ఇంజనీర్ కాబట్టి, ఈ సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కాబట్టి మొత్తం తీసేసి మొత్తము కాలు నుంచి తల వరకు చుట్టుకొని దాని లోపల పెట్టి ఆన్ చేసి చనిపోయాడు. ఫస్ట్ ఇయర్ మేము హాస్టల్లో, నేను నా హాస్టల్ డేస్ కాలం హాస్టల్లో ఎవరు పోవట్లేదు. ఫస్ట్ ఇయర్ ఓపెనింగ్లోనే మేమందరం ఫ్రెషర్స్ పార్టీ చేసేసి ఇప్పటి నుంచి మీ భవిష్యత్తు బాగుంది అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చూస్తే హాస్టల్లో ఉన్న వాళ్ళకి భయం అయిపోయింది. నేను వెళ్ళిపోతా. ఒక వారం ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళు ఎవరు రాలేదు, లీవ్ పెట్టేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన క్యాండిడేట్. కానీ ఇక్కడ రంభంతో అంటే అది 1 సెకండ్, ఆయన ఏంటి థాట్ చేస్తారో 1 సెకండ్ చనిపోతే బెటర్ అని అంత థాట్ చేసి సూసైడ్ చేసుకుని. రంభంతో వీళ్ళు మాత్రం పాత నిమిన వాళ్ళు రంభంతో కోయపడానికి సిద్ధమయ్యారంటే అంటే ఇటు కోసుకుని పోవాలి కింద వరకు. నాకు తెలిసి బర్నబాస్ అనుకుంటాను, బర్నబాస్ ఇలా కోయపడారు. ఓకే, రంభంతో. ఓకే, సో వీళ్ళు ఇలాగా కష్టపడ్డారు. ఓకే, నెక్స్ట్ గుహలోను కొండలను ఉన్నారు. తర్వాత అటువారికి చాలా అర్థమైనది. అటువారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎవ్వరూ వాళ్ళని యోగ్యులుగా అనుకోలేదు. నిజంగా యోగ్యులుగా అంటే దాంట్లో వేరే అర్థం ఉంది. ఏంటంటే ఈ లోకము వాళ్ళకి యోగ్యమే కాదంటే వాళ్ళు గొప్ప వాళ్ళని అర్థం. అంతే కదా కరెక్ట్ కదా అని చెప్పింది అర్థం చేసుకోండి. అటువంటి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదంటే అర్థం ఏంటిది? వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఈ లోకంలో పుట్టాల్సిన వాళ్ళు కాదు. అది వాళ్ళు చాలా ఉన్నతమైన క్యాండిడేట్స్. అటువంటి వారికి ఈ లోకం, ఈ వేస్ట్ కరప్టెడ్ లోకము పనికిరాదు అన్నారు దేవుడు. ఓకే, మంచిది కదా. ఓకే, అయితే పాత నిబంధన వ్యక్తులు చాలా, దీనిలో దావీదు కూడా ఉన్నారు. కొండలను గుహలను ఉన్నవాడు దావీదు. ఓకే, తర్వాత వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను. చూడు ఎంత పెద్ద విశ్వాసం. రంభంలో కోయడానికి, రాళ్ళతో కొట్టబడడానికి, శిరచాల బంధించబడడానికి, తన జీవముని వదలడానికి సిద్ధపడిన వారు వాగ్దానం దేవుడు ఇచ్చారు. కానీ వీరికి వాగ్దానము వీరు అనుభవించలేదు అంట. మళ్ళీ ఇంకోసారి చదివిస్తారు. all obtained a good report through faith received not the promise. తెలుగులో ఇంకోసారి. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములోను తిరుగులాడుచూ సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా స్థిరపరచను గనక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వాగ్దాన ఫలము లాస్ట్ లో వచ్చింది. బేసిక్లీ ఏంటంటే వీళ్ళందరూ అంత పెద్ద సాక్ష్యం పొందారు. అందరూ చెప్పండి, వీళ్ళందరూ అంత నోరు తెచ్చిపెట్టి వీళ్ళందరూ పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు గొప్ప విశ్వాసము కలవారైనను వారు వాగ్దాన ఫలము అనుభవించలేదు. అంతా చెప్పండి, వాగ్దాన ఫలము అనుభవించలేదు. అంతే కదా, దే డిడ్ నాట్ రిసీవ్ ద ప్రామిస్. ఇప్పుడు మన తమ్ముడు సాక్ష్యం టైప్లో ఒక్కొక్కరు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇది జరుగుతుంది అది జరుగుతుంది, దేవుడి దగ్గర మొక్కుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ జరగలేనప్పటికీ ఏమవుతుంది? ఫీల్ అవుతున్నాం కదా, హర్ట్ అవుతున్నాం కదా. మనం అనుకున్న సమయంలో జరగట్లేదు ఫీల్ అవుతున్నాం. కానీ వీళ్ళకి ఆ వాగ్దానం జాబ్ వస్తుంది, నేను చెప్పిన అనుకున్నాం, నేనే చెప్పినాను తమ్ముడు 1 నెల లోపల జాబ్ వస్తా అని అనుకో. వాళ్ళకి 1 నెల కాదు 100 సంవత్సరాలు అయిన తర్వాత జాబ్ రాలేదు.
అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది? చచ్చిపోయారు అనుకో, జాబే లేకుండా చనిపోయారు అనుకుంటాం. ఇప్పుడు ఈ లేఖనం వాళ్ళు ఎలా రాయపడుతుందంటే, వీడు వాగ్దానం పొందేనను వాగ్దాన ఫలము ఆయన ఉద్యోగమును అనుభవించలేదు అని రాయపడుతుంది. అంతే అనమాట. పిల్లలు దేవుడు నీకు ఇస్తారు అని చెప్పిన తర్వాత 100 సంవత్సరాలు అయినందుకు పిల్లలు లేకుండా చనిపోయారు. వీళ్ళందరూ అలాంటి క్యాండిడేట్స్. ఆయనను వారి విశ్వాసంలో కోల్పోలేదంట. ఎంత గొప్ప వాళ్ళు చూడండి. విశ్వాసం మాత్రం కోల్పోలేదు. చివరి వరకు విశ్వాసాన్ని కాపాడుకున్నారు, దేవుడు ఇస్తారని నమ్ముకున్నారు. కానీ వాళ్ళు వాగ్దాన ఫలము అనుభవించకుండానే మరణించినారు. ఇంత గొప్ప వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. అంత పెద్ద రాసేసి దాంతోపాటు అటాచ్ చేశారంటే, ఇంకొకసారి 38, 39, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను. అయినను చూడండి, సాక్ష్యం పొందిన వారు అయినను అంటే మీనింగ్ ఏంటిది? అయినను అంటే వాళ్ళ లోవర్ కేటగిరీ అర్థం. ఇక్కడ అయినను మనం లేకుండా, అర్థం చెప్పండి, మనము లేకుండా, పక్కన చూడండి, మీరు లేకుండా, నేను లేకుండా, మనం లేకుండా వీరు సంపూర్ణులు కారు అన్నారు. హల్లెలూయా. ఏంటి తేడా? మోషే కాలంలో జరిగిన దానికి, మోషే కాలంలో మీరున్నా, మహేష్ కాలంలో మీరున్నా, ఈ రెండు కాలంలో ఏది మంచిది మీరు ఆలోచించండి. మెస్సియా కాలంలో, ఓకే మా పేరు మెస్సియా కాలంలో మీరున్నా, ఇప్పుడు యేసుక్రీస్తు కాలం కృపకాలంలో మనం ఉన్నాం. మోషే కాలంలో మీరు ఉండడం సేఫ్టీయా, ఈ కాలంలో సేఫ్టీయా? అర్థం చేసుకోండి. వాళ్ళు డైరెక్ట్గా దేవుడిని చూశారు, అగ్ని స్తంభంను చూశారు, మేఘ స్తంభాన్ని చూశారు, ఎర్ర సముద్రం 2 పాయలు అనేది చూశారు, మధ్యలో దూరేరి అని ఒక కార్టూన్ షోలో ఎర్ర సముద్రం 2గా పోతే ఒక కార్టూన్ షో చేసుకుంటే లోపలికి వెళ్ళిన వాడు హై ఎక్కరారా అని చిన్న బాబు ఎక్కరారా ఫిష్ అని చూస్తున్నాడు. ఎక్వేరియం ఎర్ర సముద్రం 2గా పోతుంటే రైట్ సైడ్లో వాళ్ళలా గోడలాగా వాటర్ ఉంటే అది ఫిష్ ఎక్వేరియంగా చేప లోపల తీసుకుని మళ్ళీ లోపల పంపించాడు. ఈ టుక్ ద ఫిష్ అండ్ ఈ పుట్ ఇట్ ఇన్సైడ్. చాలా బాగా అంటే ఆలోచన చేస్తాను, ఎంత మంచిగా ఆలోచన చేశారని సంతోషపడుతుంది. ఎర్ర సముద్రం 2 పాయలు చేసిందే డైరెక్ట్గా చూసి దాని లోపల దూరి బయటకు వచ్చేసి అన్న వారు దేవుని వాగ్దాన ఫలం అనుభవించలేదు. కారణము వాళ్ళ అంత విశ్వాసం ఉన్నాను, గొప్పవారుగా ఉన్నాను. మనం లేకుండా, అంతచేయండి, మనం లేకుండా వారు సంపూర్ణం కాలేరు. ఇప్పుడు చెప్పండి, న్యూ టెస్టమెంట్ క్యాండిడేట్స్ ఆర్ మచ్ బెటర్ దాన్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్. చెప్పండి చూద్దాం. న్యూ టెస్టమెంట్ క్యాండిడేట్స్, వేస్ట్ క్యాండిడేట్స్ ఆర్ మచ్ బెటర్ దాన్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫిట్స్. ఇదే సత్యం. సో దావీదు నాట్యం ఆడితే నేను ఇంకా ఎక్కువ ఆడాలి డ్యాన్స్, అంతే. దాన్ని చెప్పడానికి ట్రై చేస్తాను, అర్థం చేసుకుని. ఫస్ట్ దావీదు నార్మల్ క్యాండిడేట్, మనము బెస్ట్ క్యాండిడేట్. నార్మల్ క్యాండిడేట్ అయిన దావీదుకి దేవుని ఆత్మ అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా మంచి చేసిండు. మనకి పరిశుద్ధాత్మ నిత్య నిరంతరం ఉంది మనతోనే. హల్లెలూయా. సో వీఆర్ బెస్ట్ క్యాండిడేట్స్ అండి కదా. అప్పుడప్పుడు వచ్చిన వాడే గొప్పవాడు అయితే ఎప్పుడు ఉన్నవాడు గొప్పవాడు కదా. అప్పుడప్పుడు ధనం వచ్చిన వాడు ధనవంతుడు అయితే ఎప్పుడు ధనం ఉన్నవాడు గొప్ప ధనవంతులు కదా. ఆ కాన్సెప్ట్ చెప్తున్నా. హల్లెలూయా. సో దావీదుతో పోల్చి చేసుకుని మనం డాన్స్ ఆడాలా వద్దని అవసరం లేదు. బైబిల్ ఉంటే ఆడతాం, మనసు ఉంటే ఆడతాం, లేకపోతే విడిచిపెడతాం. సింపుల్ రైట్, సింపుల్ యాజ్ ఇట్ ఈస్. మనము సంఘంలో మాత్రమే 3 గంటలు డాన్స్ ఆడకుండా వదిలేసి ఇంట్లో పోయి డాన్స్ ఆడితే బాగుంటుందా? అది తప్పు కదా. మళ్ళీ ఒక చిన్న పిల్లలు స్కూల్ డాన్స్లో ఇదే చెప్పిన వారే వాళ్ళ పిల్లల్ని స్కూల్ పంపిస్తుంటారు. స్కూల్లో పిల్లలు వెల్కమ్ డబ్ల్యూడబ్ల్యూ వేసుకుని టికెట్ ఆడితే నా పాప ఫోటో తీసుకుని వాళ్ళే ఇవి ఉంటారు. అక్కడ డాన్స్ వాళ్ళకి ఏమీ తక్కువగా అనుకోరు, ఎందుకనో తెలీదు. ఓన్లీ దేవుడి సన్నిధిలో ఆడొద్దు అన్నారు. అయితే దేవుడి సన్నిధిలో ఆడొద్దు అంటే మందసం ఉన్న స్థలంలో ఆడొద్దు, అంతే కదా. దేవాలయంలో ఆడొద్దు, అంతే కదా. కానీ ఇప్పుడు ఎవరు దేవాలయము? కొత్త నిబంధనలో ఉన్న సత్యం ఏంటిది? అది షాడో, చెప్పండి, అది నీడ. అక్కడ మాత్రం ఆడొద్దు అనేది నీడ, ఇక్కడ మనమే దేవాలయము. ఇప్పుడు ఈ దేవాలయం ఉన్నప్పుడు ఇక్కడ మాత్రం నేను స్కూల్లో పోయి డాన్స్ ఆడితే దేవాలయం కాదా? అది దేవాలయమే. అది కూడా హల్లెలూయా. దేవాలయం ఎప్పుడా? దేవాలయం వెళ్ళి స్కూల్లో డాన్స్ ఆడుతుంది. దేవాలయం వెళ్ళి డిక్కి 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 లేదంటే ఏదో ఒక రైమింగ్ చెప్పరా, రైమ్. ఓల్డ్ మెక్డానల్డ్స్ యాడ్ ఎ ఫన్ ఇయా ఓ. ఏం నేర్చుకున్నారు? విశ్వాస రహస్యం నేర్చుకున్నారు. ఆయన ఒక ఫామ్ ఉంది, ఓ చెప్పండి అందరు. అండ్ ఇన్ హిస్ ఫామ్ హీ హ్యాడ్ సంథింగ్ ఎక్సా, he had some pigs. ఓ మై డాడీ పార్ట్ 1 pig, మై మమ్మీ పార్ట్ 1 pig. సండే ఆదివారం ప్రతి తిన్నాము. యో ఇది దేవాలయం, చెప్పండి, దేవాలయం ఆడుతుంది డాన్స్.
ఓన్లీ దేవుడు సన్నిధిలో ఆడొద్దు మరలా ఈ బలిపీఠంలో అలా చేయొద్దు, బలిపీఠంలో చేయొద్దు, అట్లాంటి ఆ తలంపులు మనం అందరికీ కలిగింది. ఇది బలిపీఠం కాదు, మీరే బలిపీఠం. హల్లెలూయా. ఈ యొక్క తలంపు మన నూతన నిబంధన క్రైస్తవులు, వీఆర్ ద థింగ్, వీఆర్ ఆల్వేస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. చెప్పండి, ఐ యామ్ ఆల్వేస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇది గోడ, చెప్పండి, ఇది ఒక గోడ. ఈ గోడలో ఏం లేదు, ఈ గోడ లేకపోతే ఇంకో గోడలో కూర్చుంటాం అంతే. మన లోపలనే దేవుడు ఉన్నారు. ఆమేన్. నేను ఒక హిందూ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను ఎలా తలుచుకున్నా అంటే, నేను ఇట్లా పోతున్నప్పటికల్లా హిందూగా నేను ఉన్న సమయంలో సాయిబాబా ఎక్కడ ఉంటాడో చూస్తా, రోడ్లో ఎక్కడ ఎక్కించి కూర్చుంటాడో, ఆర్చ్లో ఏ ఆర్చ్లో కూర్చుంటాడో అని చూసుకుంటా. తెలియకుండా ఆర్చ్లో చూడాడు అని చెప్పేసి వెళ్తాను. ఎక్కడ దేవాలయం వస్తుందో అబ్బా గుడికి నమస్కారం చేయాలి. గుడి చూడగానే నమస్కారం చేస్తాం. చెప్పండి, గుడి చూడగానే నమస్కారం చేస్తాం. గుడి క్రాస్ అవుతే అమ్మాయిని చూస్తాం. ఇక్కడేమో ఇక్కడ ఒక సెకండ్, మరి ఇక్కడ ఒక సెకండ్. అది అప్పుడు కాలం. ఎందుకంటే గుడి ఎక్కడ ఉంటుంది, బయట ఉంటుంది. కాబట్టి ఆ స్థలంలో మాత్రం ఆడవద్దు డ్యాన్స్. వేరే ఎక్కడైనా ఆడుకో, ఇష్టం వచ్చిన ప్లేస్. దేవుడి సన్నిధిలో ఆడొద్దు. మనం అక్కడి నుంచి నేను బయటకు వచ్చాను కాబట్టి అది మర్మం నాకు తెలుసు. అరే ఇక్కడ మాత్రం నేను చేయకూడదురా, నేనే దేవాలంటే అక్కడ కూడా చేయదని అర్థం చేసుకో. హల్లెలూయా, దేవుడు స్తోత్రం. ఆమేన్. సో ఎనీహౌ, దిస్ ఇస్ నాట్ మై సబ్జెక్ట్, జస్ట్ రెఫరెన్స్ ఇస్తున్నాను. మనము లేకుండా, చెప్పండి, మనం లేకుండా ఆ పాత నిబంధన దేవుడి బిడ్డలు సంపూర్ణం కాలేరు. సో వీఆర్ బెటర్. చెప్పండి, వీఆర్ బెటర్. మనం క్రియలు బట్టి కాదు, ఆయన కార్యాలు బట్టి. ఎట్లా బెటర్ అయినా మనము ఆ కాలంలో వాళ్ళేమో చేస్తేనే నీది, మనము యేసు ఉంటేనే నీది. ఆమేన్, ఆమేన్. యేసు లోపల ఉన్నంత వరకు నీతి మంత్రిగా అవుతున్నాను. ఆమేన్, ఆమేన్. యేసు ఉన్నప్పుడు ఎందుకు చేస్తాను అడిగితే ఓకే, బట్ యేసు లోపల ఉన్న వల్ల నీది, నా వల్లనే నీది కాదు, దేవుడి వల్ల నీది. ఆమేన్. క్రీస్తే మన నీది. ఆమేన్. ఈ కాన్సెప్ట్లో మనం వెళ్ళినప్పటికీ, ఈ ఒక అండర్స్టాండింగ్ వెళ్ళినప్పుడు గ్రహింపు వస్తుంది. పాత నిబంధన అంతా చెప్పండి, పాత నిబంధనలో ఉన్న ప్రతిదీ నీడ లాంటిదే. చెప్పండి, నీడ లాంటిదే. ఇంకోసారి, పాత నిబంధన ప్రతిదీ. ఇదంతా నేర్చుకోవాలంటే మీరు హెబ్రీ పత్రిక వెళ్ళాలి. ఓకేనా? ఎక్కడికి వెళ్ళాలి? ప్లీజ్ మహేష్ పాల్ లైవ్ సెక్షన్లో మహేష్ పాల్ అని మీరు కొట్టిన తర్వాత కొట్టు, ఒక్కసారి నేను చూపిస్తాను దయచేసి యూట్యూబ్లో. దయచేసి కొంచెం, ఒకవేళ ఎందుకంటే నేను లైన్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతానేమో కానీ ఇప్పుడు, బట్ మీరు దయచేసి ఒక ఇబ్రూ సెక్షన్కి వెళ్ళండి. ఇబ్రూ పత్రికని, హెబ్రీ పత్రికని నేను లైన్ బై లైన్ చదివించిన. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క ముత్యాలు. ఆ అధ్యాయంలో ఒక మర్మం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, మహేష్ పాల్ ఛానల్ కొట్టగానే దాంట్లో మహేష్ పాల్ వీడియో ఛానల్ చూడగానే కింద హోము వీడియోస్ ఉంటుంది కదా, దాంట్లో లైవ్ సెక్షన్లో ఒకసారి లైవ్ సెక్షన్కి వెళ్తే మీకు చాలా వీడియోస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 200 వీడియోస్ ఉన్నాయి. దాంట్లో మార్నింగ్ బైబిల్ స్టడీ అనేది చాలా లాస్ట్లో ఉంటుంది. ఫుల్ స్క్రోల్ చేస్తే లాస్ట్ వీడియోస్ వస్తే మార్నింగ్ బైబిల్ స్టడీ. ఈ మార్నింగ్ బైబిల్ స్టడీలో క్లారిటీగా ఒక్కొక్క అధ్యాయం నుంచి చదివించిన, అట్లీస్ట్ ఒక 5 బుక్ చదివించిన. హెబ్రీ పత్రిక, తెస్సలోనిక పత్రిక, కొన్ని పత్రిక నేను చదివించిన. అప్పుడు దయచేసి అది మీరు చదువునుగా కేసునాములు. ఆమేన్. నాతో పాటు మీరు చదువునుగాక. నేను క్లారిటీ ఇచ్చిన దాని విషయంలో చాలా విషయాలు చెప్పినాను. సో మీరు దయచేసి అది స్క్రోల్ చేసేసి కింద నుంచి Day 1, Day 2, Day 3 ఉంటుంది. పైన చూస్తే లేటెస్ట్ ఉంటుంది. కాబట్టి కిందకి వెళ్ళి ఎప్పుడు ఫ్రీగా ఉన్నా లైన్గా ఆర్డర్గా, మీరు నాతో మార్నింగ్ క్లాస్ అటెండ్ కాలేదు కాబట్టి ఒక బుక్ని లైన్గా చదవలేదు. ఇప్పుడు సండే సర్వీస్ నేను చేస్తున్నాను. ఓకేనా? ఈ సండే సర్వీస్లో మీకు ఒక సబ్జెక్ట్ నేర్పించాలని నేను ఒక అధ్యాయం స్టార్ట్ చేశాను అనుకోండి. అన్ని అధ్యాయాలు మీరు ఉంటే కదా తెలుస్తుంది, అన్ని వారాలు మీరు ఉంటే కదా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మహేష్ బాబు ఛానల్కి వెళ్తే హోమ్ వీడియోస్ షార్ట్స్ లైవ్. ఈ లైవ్లో వెళ్తే స్క్రోల్ చేయి లాస్ట్. ఇప్పుడు మీరు చూస్తున్న పైన చూస్తున్నంతా బైబిల్ కాలేజ్ క్లాసెస్ తెలుగు. ఇప్పుడు ఇంగ్లీష్లో నేను స్టోర్ చేయబోతున్నాను. మనం అది ప్రార్థన చేయండి. ఎన్నో ఆటంకాలు దానికి ఉన్నాయి కానీ ఈ ఇంగ్లీష్ క్లాస్ స్టార్ట్ చేయాలి. ఇంగ్లీష్లో నేను ఉన్నదంతా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాలి. ఇదంతా క్రైస్తవ విజ్డమ్ బైబిల్ కాలేజ్ బ్యాచ్ 2 క్లాసెస్. ఇది తర్వాత నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి చూడండి, ఇంకా కొంచెం చాలు కొంచెం పైకి. ఇది పెట్టాను చూడండి, మార్నింగ్ బైబిల్ స్టడీ పెట్టాను కదా. 85 క్లాసెస్ ఉన్నాయి టోటలీ. 85 క్లాసెస్ ఆర్ దేర్. 85 క్లాసెస్లో ఈ లాస్ట్ క్లాసెస్ ఇది ఓపెన్ చేసి చూస్తాగా. ఓకే, ఇది డేలో ఇక్కడ చూడండి, ఈ Day 79 అని రాసిన చూడండి. అంటే Day 79 క్లాస్ వరకు అంటే ఈ కిందకి మీరు వెళ్ళాలని అర్థం. సో ఇక్కడ పైన Day 1 నుంచి స్టార్ట్ చేయాలి. Day 1 నుంచి ఉన్నాయి. దయచేసి దాంట్లో ఇబ్రూ పత్రిక ఉంది. ఏ పత్రిక ఉంది? ఇబ్రూ పత్రిక. మంచి పత్రిక.
ఫుల్ ఆఫ్ రెవల్యూషన్స్. కొలోషియన్స్ 2:17 రండి. ఇప్పుడు ఓకే, అర్థమైందా? మీరు లైన్గా ఎప్పుడు ఫ్రీ ఉంటే నాతో పాటు చదవండి. చదివిన తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. హెబ్రీ పత్రిక, తెస్సలోనిక పత్రిక కొంచెం మంచి పత్రికలు అంతా చదవడానికి. కొలోషియన్స్ మీరు చూస్తే 2:17 చూస్తే బైబిల్ ఎలా చదవాలో చెప్తాను. ఇవి రాబో వాటి ఛాయయే అంటే గాని, ఈ లోక పాత నిబంధనల కాలంలో ఉన్న ప్రతి కార్యము ఎలా ఉందంటే రాపోతున్న కాలం ఎదుట రాపోతున్న ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అర్థమైందా లేదా? మీన్స్ ఎంతమంది అర్థమైందో తెలియదు. పాత నిబంధన గ్రంథంలో రాయబడిన ప్రతి లేఖన భాగం అన్నీ ఒక నీడ లాంటిది. చెప్పండి, నీడ లాంటిది. అందరూ చెప్పండి. పాత నిబంధన కాలంలో రాయబడిన ప్రతి స్టోరీస్ ఒక నీడ లాంటిదే, కానీ సత్యము క్రీస్తే. సో కొత్త నిబంధనే సత్యం. చెప్పండి, కొత్త నిబంధనే సత్యం. సో ఈ నీడ లాంటిది నుంచి మన సత్యాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో దానిని డైరెక్ట్గా మనం ఏది పాటించాము, ఎగ్జాక్ట్గా మంచిగా ఉంటే పాటిస్తాం. ఓకే, దొంగతనం చేయని పాటిస్తాం, మంచిగా ఉంది కదా. కానీ అది పాటించిన వల్ల పాటించకూడదు. దేవుడు నాతో ఉన్నారు కాబట్టి పాటించట్లేదు. దేవుడు నా దగ్గర రావాలని కోసం పాటించద్దు. తప్పిపోయిన గొర్రె పిల్లల దగ్గర దేవుడు చూడండి, తప్పిపోయిన గొర్రె నీ దగ్గర దేవుడు వెళ్ళాడు, వెళ్ళి తీసుకొని వస్తున్నారు. ఎవరికి దగ్గర పోతున్నారు? క్రీస్తే మీ దగ్గరికి వస్తున్నారు. మనము క్రీస్తు దగ్గర పోవట్లేదు. అర్థమైందా లేదా? పాత నిబంధనలో మనం క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి, కొత్త నిబంధనలో క్రీస్తే మన దగ్గర వస్తారు. ఎగ్జాక్ట్ ఉల్టా కథ ఇది. పాత నిబంధనలో ఎగ్జాక్ట్ ఆపోజిటే కొత్త నిబంధన, ఎగ్జాక్ట్ చెప్పాలంటే. సో అందువల్ల పాత నిబంధనలో చదువుతున్న ప్రతి వ్యక్తి కూడా ఏ విధంగా తలంచుకోవాలి మాత్రం చూడండి. సో పాత నిబంధనలో ఉన్నది దేవాలయము దూరం ఉంది, ప్రత్యక్ష స్థలము దూరం ఉంది, బలిపీఠము దూరం ఉంది. ఓకే, అన్ని సెపరేట్. గొర్రె పిల్లని వధించితేనే తప్ప పాప పరిహారము లేదు. నీ పాపం అట్లా నీతోనే ఉండిపోయింది కనుక చనిపోతే నరకం డైరెక్ట్గా వెళ్తావు. కానీ పాప పరిహారం అంటే సంవత్సరానికి ఒక్కసారైనా పాపం చేసే ప్రతిసారికి గొర్రెని ఇచ్చినప్పుడు యాజకుడి దగ్గరికి ఆ వధించిన వెంటనే, చెప్పండి, వధించిన వెంటనే నువ్వు ఎంత పెద్ద పాపిస్తున్నా సరే అదే రోజు నువ్వు పరిశుద్ధంగా మారిపోతావు. ఇది పాత నిబంధన సత్యం. కానీ ఇప్పుడు మనం వధించట్లేదు. చెప్పండి, ఇప్పుడు మనము వధించట్లేదు. ఆఫ్టర్ ఆల్ సండే కూడా కొనట్లేదు, అంత కాస్ట్లీ అయింది మటను కాదా. వీఆర్ నాట్ ఏబుల్ టు టచ్ చికెన్. ఎవరు వచ్చినా చికెన్ వేసారా వాళ్ళ మొహం మీదని అంటాం. మటన్ మాత్రం మా పిల్లలకి పెట్టుకుంటాం సైడ్లో. మటన్ కర్రీ చేసినా అది 1/4 kg సెపరేట్ సైడ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో దాచి పెట్టేసి చికెన్ మొహం లేదురా ఎంతనా తినండి అని చెప్తాం. మటన్ అంత కాస్ట్లీ. సో దేవుడు ఎప్పుడు ఆలోచన చేశారేమో, వద్దు నీకు మటన్ వద్దు, చాలా కష్టపడద్దు, బలి ఇవ్వద్దు, నేనే మీకు బలి అవుతున్నా. బిహోల్డ్, చెప్పండి, బిహోల్డ్ ద ల్యాంప్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. మంచిగా దేవుడు చెప్పారు. ఓకే, లూకా 24 రండి. లూకా 24 27 27th. యేసు ప్రభు తన ఆత్మ పొందిన శిష్యుల దగ్గరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పాత నిబంధన గ్రంథాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన చెప్పిన మాట చూడండి. మోషేయు సమస్త ప్రవక్తులను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఓకే, అందరూ వినండి. మోషే నుంచి, మోషే అంటే మోసే తాత కాదు, మోషే నుంచి అంటే మోషే రాసిన 5 గ్రంథం. ఆదికాండం, చెప్పండి, ఆది, నిర్గ, లేవి, సంఖ్య, విధి అన్న గాండాలు అన్నీ కరెక్టేనా? గాండాలు కాండమా? ఓకే, లేదు గాండా అన్ని ఆ కాండాలన్నీ తమ్ముడు నా గురించే రాయబడింది అన్నారు. ఏమన్నారు? నెక్స్ట్ బుక్లో ప్రవక్తలు ఓసయ్య, ఏసయ్య అందరు అయ్యాలు రాసిన ఆ ప్రవక్తల బుక్లన్నీ ఎవరి గురించి రాయబడింది? చెప్పండి, క్రీస్తు నా గురించి. ద స్క్రిప్చర్స్ ఆర్ కన్సర్నింగ్ జీసస్ హిమ్సెల్ఫ్. చెప్పండి, ద బైబిల్ గ్రంథం, బైబిల్ మొత్తం ఎవరి గురించి రాయబడింది? జీసస్ గురించే. సో అన్న జీసస్ గురించి ఎక్కడ రాయబడింది అని ఎవరిని అడిగారు ప్రశ్న. జీసస్ అనే పేరే లేదు కదా అని అనుకో. లేదు, అట్లా అనుకోద్దు. జోషు అనే పేరు జీససే. యెహోషువ అంటే యేసుక్రీస్తే, రక్షకుడు అర్థం. అనే ఆ పేరు అక్కడ లేకపోయినా బైబిల్ గ్రంథం ఎవరి గురించి రాయబడింది? యేసుక్రీస్తు. ఓకే, ఐ మీన్ ఇంతవరకు క్లారిటీ ఉందా లేదా? ఇంతవరకు మనకు తెలుసు బేసిక్ ఫౌండేషన్. బట్ తెలుసుకోండి, అప్పుడప్పుడు ఫౌండేషన్ రబ్ చేస్తున్నాను. మనం దేవుడి గురించే తెలుసుకుంటున్నాం. అయితే దేవుడి గురించి ఎక్కడ ఉంది బా? నేను చదివిన సాలమన్ కథలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? డేవిడ్ కథలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? యోసెఫ్ కథలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? అబ్రామ్ కథలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? రూత్ కథలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? నోవా కథలో ఎక్కడ దేవుడు ఉన్నాడు అన్నది వెరిఫై చేయడం మన పని. ఎక్స్ట్రాక్షన్ ఎవరి పని? మన పని. మీరు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు నోవా 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 అని చదవద్దు. నోవా చదువుకోండి,
మీ ఇంట్లో వాడుకోండి, నోవని. కానీ సమస్తము క్రీస్తుగా ఉండాలి. ఏమి ఆమేన్. అందరిలో ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. అంత్యకాల అభిషేకం. ఆగండి. అయితే అంత్యకాల అభిషేకము సర్వజనుల కోసం చెప్పారు. అయితే అభిషేకము అందరి మీద కుమ్మరించాలి, అది అందరి కోసం అన్నప్పుడు సర్వజనుల కోసం అంటే సర్వజనులు మీద అభిషేకం కుమ్మరించబడింది, అంతే కదా. అభిషేకం కుమ్మరించబడినప్పుడు ఏమొచ్చింది? హోలీ స్పిరిట్ వచ్చింది. అదే అభిషేకం కుమ్మరించబడినప్పుడు మీ లోపల నుంచి ఏమొచ్చింది? బయట నువ్వు లోపల ఎవరు ఉన్నారో తెలిసిపోయింది. బ్యాటర్ నిన్ను ఒక రాళ్ళు పెట్టి కొడితే ఏమొస్తుంది బయటికి? ఒక మాట, ఏమడి వేస్ట్ వాడు వీడితే కదా ఎంత చెప్తున్నావు ఆయన చెప్పిన తర్వాత ఆయన లేనప్పటికీ చెప్పేస్తే బయట నా గురించి చెప్పారా, ఆయన గురించి ఏం చెప్తా, ఆయన ఒకటి చెప్పాడు నేను 10 చెప్తా, బయటకు వస్తుంది కదా లిస్టు. అంటే మనం రాలేయగానే తిరిగి ఏమంత వచ్చింది? 10 రాళ్ళు తిరిగి వస్తుంది కదా. నీ లోపల ఏమున్నదో తెలిసిపోతుంది. మీరు మంచిగా చేస్తే మంచిది. ఏదో చెడ్డ మాట చెప్తే ఇప్పుడు కక్కుతా చూడరా నేను వామిట్ని అని చేస్తారు. అయితే లోపల దంచగానే బయటకు వచ్చింది మీ లోపల ఉన్న అసలైన రూపం వచ్చింది. కాబట్టి దేవుడు నీ లోపల దిగగానే నీ నోటి మాట మారి భాషగా మారింది. హల్లెలూయా. అంత్యకాల అభిషేకం సర్వ జనులు అందరి మీద కుమ్మరించబడగానే లోపల ఉన్నవాడు బయటకు వచ్చిండు. లోపల దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి లోపల ఉన్న భాష వచ్చేసింది. దేవుడే భాషగా మాట్లాడారు. అదే చర్చ్. ఆమేన్. ఓకేనా కదా. అక్కడ ఎవరు కొట్టలేదు. అగ్ని వర్షము ఆయన మీద కుమ్మరించగానే వాళ్ళందరూ ఏం చేశారు? భాషలో మాట్లాడారు. ఎవరి భాష? నా భాష కాదు, నీ భాష కాదు. ఎవరి భాష? సాక్షాత్ దేవుడి భాష మాట్లాడారు. అయితే సర్వజనులు వచ్చారా లేదా? అపోస్తలుల గ్రంథం ఫాస్ట్గా రండి. యాక్ట్స్ 2nd చాప్టర్ అర్థం చేసుకుంటాం. ఓపెనింగ్ సీన్ ఆఫ్ ద చర్చ్. న్యూ టెస్టమెంట్ చర్చ్ ఓపెన్ అవుతుంది యాక్ట్స్ 2nd చాప్టర్ నుంచి. ఓకేనా. మత్తయి, మార్కు, లూకు, యోహాను సువార్త ఇంకాను పాత నిబంధనే. ఎందుకంటే యేసు ప్రభు ఇంకా యూదులుగా వచ్చారు కాబట్టి, యూదులు నియమమును పాటించారు కాబట్టి అక్కడ వరకు యూదులే ఉంటారు. కానీ అపోస్తలుల 2వ అధ్యాయము కొత్త నిబంధన స్టార్ట్ అవుతుంది. ఓకేనా. కొత్త ప్రారంభం స్టార్ట్ అయింది. అక్కడ వాళ్ళందరి మీద దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్ అండ్ ఇమ్మీడియట్లీ లోపల ఉన్నవాడు మాట్లాడడం స్టార్ట్ చేశారు. కొట్టగానే లోపల ఎవరు ఉన్నారు? పాత నిబంధనలో తిట్టి ఉన్నారు. పళ్ళుకి పళ్ళు, కంటికి కన్ని, మూతికి మూతి. కానీ ఇప్పుడు లోపల అగ్ని పడగానే ఏమొచ్చింది? లోపల ఉన్నవారు బయటకు వచ్చాడు. లోపల ఉన్న ఎవర్రా ఏంట్రా ఏం మాట్లాడుతారంటే ఏం లేదు, కంగారు పడద్దు, దేవుడిగా మాట్లాడుతున్నాం. ఆమె అండ్ ద స్పిరిట్ చెప్పండి ద స్పిరిట్ గేవ్ దమ్ అటరెన్స్. ఇంతకుముందు ఎవరున్నారు? స్మాల్ స్పిరిట్. మీ స్పిరిట్ గేవ్ అటరెన్స్ అని, అది నీ డాష్, అది నీ స్పిరిట్. బట్ ఇక్కడ ఆ స్పిరిట్ గేవ్ అటరెన్స్. హల్లెలూయా. ఆయనే మాట్లాడడం సాగిరి. హల్లెలూయా. అర్థమైంది కదా. 17th verse చూస్తే హౌ మెనీ పీపుల్ కేమ్? అంత్యకాల సర్వ 11 వచ్చినమా? ఓకే 11 వచ్చి ఇంతమంది వచ్చారు. నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులను 11 చూడండి 11 వచ్చింది కదా. క్రేతులు. ఓకే ఇంకొక 2 వచనం ముందు చెప్పు. ఇంకొక వచనం. ఓకే 9th verse నుంచి. ఓకే చూడండి 9th verse నుంచి. ఎవరెవరు చెప్పండి ఫాస్ట్గా. పార్థియులు, మీడియన్స్, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా వాళ్ళు, యూదయ వాళ్ళు, కప్పడోకియా వాళ్ళు, పాంటస్ వాళ్ళు, ఏషియా వాళ్ళు అని 17 దేశంలో చెప్పండి సర్వజనులు. చెప్పండి సర్వజనులు. ఆల్ ద నేషన్స్. చెప్పండి ఆల్ ద నేషన్స్ గ్యాదర్ టుగెదర్. అంతే కదా. ఆల్ ద నేషన్స్ గ్యాదర్ అయ్యారు. ఇప్పుడు ఈ వాక్యం చదవగానే మీకు నాకు అర్థం అవ్వాల్సింది, అందరూ ఒక ప్లేస్లో కూడుకున్నారంటే ఇది ఎక్కడో విన్నట్టు ఉంది కదా. చెప్పండి ఎక్కడ కూడుకున్నారు? ఎందుకు ఇంత భయపడుతుంది? బాబెల్ టవర్లో. అందరూ ఎక్కడ కూడుకున్నారు? బేబెల్ టవర్. ఓకే తెలుగులో బాబెల్ లేదా? తెలుగులో బేబెలా? బాబెల్. సో బేబెల్ టవర్. చెప్పండి బేబెల్ టవర్. అందరూ చెప్పండి బేబెల్ టవర్. తెలుసా తెలీదా? చెప్పండి అందరూ బేబెల్ టవర్. చూడు ఓపెన్ చేయి 11th chapter. ఆదికాండం 11th chapter. ఎవ్రీబడి వాస్ గ్యాదర్డ్. ఇక్కడ అందరూ అసెంబ్లీ అయ్యారు. 17 nations ఆల్ అరౌండ్ ద వరల్డ్. సర్వజనులు అందరూ కలిశారు. వచ్చినప్పటికీ ఇక్కడ చూడండి ద హోల్ ఎర్త్ వాస్ హ్యావింగ్ 1 language. ఒకటే భాష ఉంటుంది. ఓకే అండ్ ఆఫ్ 1 speech. ఒకటే
ఓకే, పలుకు. తర్వాత ఇట్ కేమ్ టు పాస్ దే జర్నీడ్ ఫ్రమ్ ద ఈస్ట్ అండ్ దే ఫౌండ్ ద ప్లేన్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ షినార్ అండ్ దే డ్వెల్ట్ దేర్. ఒక స్థలంలో వచ్చి ఆగిపోయారు. తర్వాత దే సెడ్ టు వన్ అనదర్, అందరు పక్కన వాళ్ళకి అందరికీ ఏం చెప్పుకున్నారు? ఒకటి చెప్పుకున్నారంట. ఏం చెప్పారంటే లెట్ us, చెప్పండి, లెట్ us మేక్ బ్రిక్ అండ్ బర్న్ దమ్ అండ్ ద బ్రిక్ ఫర్ స్టోన్ అండ్ స్టోన్ ఫర్ మార్టర్ అని చెప్పి ఏం చేయమన్నాడు? 4th verse, లెట్ us బిల్డ్ a city, చెప్పండి, లెట్ us బిల్డ్ us a city and a tower whose top may reach unto heaven. Let us make us a name, మన కొరకు ఒక నామమును పెట్టుకుంటాము. అదర్వైజ్ విల్ బి స్కాటర్డ్ అబ్రాడ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద వరల్డ్ అనుకో. బ్రిక్స్ అంటే అది ఆ బ్రిక్స్ కాదు, ఇంకో బ్రిక్స్ అది. ఓకే, బి అంటే బ్రిటిష్, ఓకే, ఆర్ అంటే ఏదో ఉంటుంది కదా, ఐ అంటే ఇది ఉంటుంది, సి కంట్రీస్, బ్రిక్స్ని కంట్రీ, BRICK కాదు, BRICS. దే ఆల్సో థింక్ లెట్ us బ్రిక్స్. ఓకే, కానీ అది ఒక సెపరేట్, అది ఇప్పుడు జరుగుతున్న మ్యాటర్. అయితే ఇక్కడ చూడండి, వీళ్ళందరూ ఏం చేశారంటే ఒకటే భాష మాట్లాడుకొని ఒకటే పలుకుతో ఏం చేయాలని, నేను ఒక బిల్డింగ్ తయారు చేస్తాను, ఒక సిటీ తయారు చేసుకుంటాను. ఆ సిటీ ఎక్కడ పోవాలి? ఆ టవర్ ఎక్కడ పోవాలి? ఆ సిటీలో ఒక టవరు ఎక్కడికి పోవాలి? ఆకాశం పైన పోవాలి. సో మనకు ఒక నామం తెచ్చుకున్నారు. వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ఓన్ నేమ్ అని చెప్పుకున్నారు. నాకు ఒక నామం కావాలి అనుకున్నారంట. ఇక్కడ జరిగిందంటే దేవుడు వచ్చిన తర్వాత ఏం చేశారు? వాళ్ళందరినీ భాషని, నెక్స్ట్ వచ్చిన ద లార్డ్ కేమ్ డౌన్ అండ్ వాట్ హీ సెడ్, వాట్ హీ డిడ్. ఇంకా చదవండి, పర్లేదు, వీల్ రీడ్ దట్ వన్. కొంతమందికి తెలియదు కదా ఈ విషయం. 5వ వచనం, దేవుడు దిగి వచ్చారు. దిగి వచ్చిన తర్వాత నరులు చేసిన ఆ బిల్డింగ్ని చూశారు, కట్టిన పట్టణములు చూశారు. చూసిన తర్వాత ఏమనుకున్నారంటే, బిహోల్డ్ ద పీపుల్ ఈజ్ వన్ అండ్ దే ఆర్ ఆల్ వన్ లాంగ్వేజ్. మంచిదే కదా, అందరూ ఒకటే ఉన్నారు, ఒకటే భాష మాట్లాడతారు. దేవుడు మంచిగా అనుకోవాలి కదా. కానీ ఇక్కడ తేడా ఎక్కడ వచ్చింది? అందరూ కూడుకున్నారు, అందరూ ఒకటే భాష మాట్లాడారు. చాలా బాగుండాలి. ఏం చేయాలి? దేవుడు చెప్పండి, దేవుని నామమును గణపరిచి ఉండాలి, అంతే కదా. దిస్ ఇయర్ ఈస్ వాట్, దేవుని నామం ధరించిన సంవత్సరము. దిస్ ఇయర్ ఈస్ వీఆర్ గోయింగ్ టు పుట్ ఆన్ ద నేమ్ ఆఫ్ గాడ్, 26th number. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు? దేవుని నామం పెట్టలేదు, తనకిని ఒక నామమును సృష్టించాలని నిర్ణయించుకున్నారు. సో వాట్ ఇట్ దే డిడ్ అండ్ నౌ నథింగ్ విల్ బి రిస్ట్రైన్డ్ ఫ్రమ్ దెమ్ విచ్ దే హ్యావ్ ఇమాజిన్ టు డూ. అంటే ఒక మానవుడు ఆయన తలంపులో ఏదైతే వచ్చిందో అది అస్సలే డిస్టర్బెన్స్ అవ్వదు. ఒక మానవుడు తలంపులో ఏమేమి వచ్చిందో వాళ్ళు అన్నీ చేయగలరు అని దేవుడు అర్థమైంది. వాడి మనసు బాగుంటే దేవుడు అంగీకరించి ఉంటారు. కానీ వాడి మనసు అంతా చీకటిగా ఉన్నది కనుక అన్ని తలంపులన్నీ జరగాలని అనుకుంటే తప్పు కదా అని చెప్పి దేవుడు ఏం చేశారు? లెట్ us go down and confuse their language. ఏమన్నారంట దేవుడు? తెలుగులో ఏమంటారమ్మా ఇది వచనంలో? భాషని తారుమారు చేసేస్తాము. సో దట్ వన్ షల్ నాట్ అండర్స్టాండ్ ది అదర్ షల్ నాట్ అండర్స్టాండ్ ది అదర్. వాళ్ళు కలిస్తే నాకన్నా పైకి వెళ్ళాలని చూస్తున్నారు, వద్దు అని చెప్పి వాళ్ళని తారుమారు చేశారు. అంటే చూడా, దే ఆల్ లెఫ్ట్ ఫ్రమ్ బిల్డింగ్ ది సిటీ. చేయాల్సింది చేయకుండా వాళ్ళు చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన ఈ గుంపే అపోస్తలుల 2వ అధ్యాయంలో మరలా చేరుతుంది. హల్లెలూయా. చెదిరిపోయిన ఈ గుంపు అపోస్తలుల 2వ అధ్యాయంలో ప్రతి దేశం నుంచి మనుషులు దేవుడి దగ్గర చేరుతున్నారు. అప్పుడేమో తనకిని చేయడానికి చేశారు, ఇప్పుడు దేవుడి దగ్గర అందరు చేరుకున్నారు. అర్థమైందా లేదప్ప? ప్యారలల్స్, ఇది ఏమంటారు? ప్యారలల్. అక్కడ ఎందుకు చేరుకున్నారు చెప్పండి? అక్కడ ఎందుకు చేరుకున్నారు? అక్కడ చేరుకున్నది ఎందుకు? దేవుని కన్నా పెద్ద కావాలని. ఇక్కడ దేవుడితో ఐక్యం అవ్వడానికి. దే కేమ్ టు జాయిన్ విత్ గాడ్, వన్ విత్ గాడ్. దేవుడు చెప్పారు, నేను చెప్పిన వరకు ఒక ప్లేస్లో కూర్చుంటారా, ప్రార్థన చేయను అన్నారు. ఆ ప్లేస్లో వాళ్ళు ప్రార్థన చేస్తారు. సేమ్ జరిగిందంటే వాళ్ళు భాషలో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. హల్లెలూయా. ద సేమ్ గాడ్ who scattered the language, he gave the another language to reunite all the people. ఆమేన్. అక్కడేమో తన సొంత కార్యము, ఇది దేవుని కార్యం కొరకు మనం అందరూ కలిసి ఉన్నాం. హల్లెలూయా. దిస్ ఇయర్ ఇస్ ఎ ఇయర్ ఆఫ్ యూనిటీ. చెప్పండి, దిస్ ఇయర్ ఇస్ ఇయర్ ఆఫ్ యూనిటీ. ఏ సంవత్సరం గొడవ పెట్టారో ఈ సంవత్సరం అయితే కలుసుకోవాలి. దేని కొరకు? నీకు నాకు పక్కన ప్లాట్, నీకు నాకు పక్కన ప్లాట్, నాకు ఒక 2 ఇంచు లోపలికి వచ్చేసావు, 2 ఇంచు లోపల బిల్డింగ్ కట్టేసావు, 2 ఇంచు తీ, అర్థమైందా? ఓకేనా, ఈ సండే సర్వీస్ మనం కలిసిపోతారా అని చెప్పాలి. హల్లెలూయా. ఏం చెప్పాలి ఇక్కడ? దేవుని నామం నిమిత్తం కలుసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న ప్రాబ్లం అదంతా ఉండకపోవచ్చు, బట్ దేవుడి నామంకి కలుసుకోవాలి. ఆమేన్. దేవుడి నామం పేరిట 17 దేశంలో, ఇక్కడ చూడండి అపోస్తలుల 2వ అధ్యాయంలో
ఆల్ ద నేషన్స్ ఫ్రమ్ ద వరల్డ్ వేర్ కాల్డ్ ఫర్ ద డే ఆఫ్ ద పెంటకోస్ట్. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం విన్నారు? దే ఆల్ హర్డ్ వన్ థింగ్. 11 వచనం. వాట్ దే హర్డ్? దే హర్డ్ దెమ్ స్పీక్ ఇన్ టంగ్స్ ద వండర్ఫుల్ వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుడు క్రియల్ని, దేవుడు గొప్ప కార్యాన్ని పలికినది వాళ్ళు విన్నారు. హల్లెలూయా. ఇది మీరు అర్థం చేసుకోవాలి యేసు నామములో. సో ఆ భాషలో ఎవరికి అర్థం కాలేని కాదు. దేశం నుంచి వచ్చినప్పుడు భాషలు మాట్లాడితే అర్థం కాకూడదు కదా. కానీ భాషలో ఉన్న ప్రాబ్లం మంచిది ఏంటంటే, ఆ భాషలు మాట్లాడినప్పుడు ఎవడు వారికి వాళ్ళ లాంగ్వేజ్ వినిపించిందంట. ఎవరెవరు వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్ వినిపించి, ఆ లాంగ్వేజ్ వినిపించినప్పుడు ఎలా వినిపించిందంటే, దేవుని క్రియల గురించి వివరించడము విన్నారు. అప్పా హల్లెలూయా. అందువల్లనే చాలామంది నార్మల్ అంటే ఆత్మలేని క్యాండిడేట్స్, బ్యాప్టిస్ట్, మెథడిస్ట్ కొంతమంది ఉన్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు, సిఎస్ఐస్, పెద్ద పెద్ద సంఘాలు ఏం చేశానంటే, లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమైంది కదా, అందరూ మాట్లాడిన లాంగ్వేజ్ అర్థమైంది కదా, సో టంగ్స్ మీన్స్ లాంగ్వేజ్ అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? టంగ్స్ మీన్స్ లాంగ్వేజెస్. అంతే, టంగ్స్ని చాలా చీప్గా క్లోజ్ చేసేస్తారు. అంత ఈజీగా ఇక్కడ క్లోజ్ చేస్తే కొరింథీయులకు వచ్చినప్పటికీ అక్కడ చెప్పిన లేఖనం తప్పు అయిపోతుంది. కొరింథీ రాసిన లేఖనం 1 అధ్యాయము 14 అధ్యాయము 2వ వచనంలో భాషలో మాట్లాడుతున్నవాడు మనుషులతో కాదు దేవుడితోనే మాట్లాడుతున్న లాంగ్వేజ్ ఏమవుతుంది? తప్పు అయిపోతుంది. ఆ లేఖనం తప్పు అయిపోతుంది. మరి ఈ లేఖనం కూడా కరెక్ట్ అవ్వాలి, ఆ లేఖనం కూడా కరెక్ట్ అవ్వాలి కదా. అదే బైబిల్. అర్థమైందని చెప్పింది. ఆ లేఖనము కరెక్ట్ అవ్వాలి, ఈ లేఖనమును కరెక్ట్ కావాలి. రెండు కరెక్ట్ అవ్వాలంటే ఒకటే భాష ఉంది. అది ఏంటిదంటే, మీరు భాషను మాట్లాడి చూడండి. మీరు భాష మాట్లాడి చూసిన తర్వాత మీకు అనుభవం వస్తుంది. వచ్చినప్పటికీ తెలుస్తుంది. మీరు మాట్లాడుతున్నప్పుడు వేరే భాష కూడా మీకు తెలియకుండా మాట్లాడతారు. హల్లెలూయా. భాషలో చిన్న చిన్న పీసెస్ వస్తుంది. కొన్నిసారికి ఫ్లూయెంట్గా డైరెక్ట్గా మాట్లాడేట్టు ఉంటుంది. 4 நான் முதல்ல வீட்டுக்கு போயிட்டு பரோட்டா சாப்பிட்டுட்டு அப்புறம் 3 மணிக்குலேருந்து எல்லாரும் வந்து அவங்க அம்மா வீட்டுக்கு போய் அம்மா காலை விழுந்து மன்னிப்பு கேட்டுட்டு அப்புறம் நம்ம எல்லாம் நல்லா இருக்கும் అని చెప్పినాను అనుకో. ఎస్, కొన్ని భాషలు మీకు అర్థం అవ్వచ్చు. ఆమేన్. ఆ భాషలో ఎగ్జాక్ట్లీ అన్నట్టు మీకు అనిపిస్తుంది కదా. అదనమాట. భాషల్లో ఒక భాష మాట్లాడినప్పుడు ఆ భాషలో మీ భాష కూడా ఉండొచ్చు. ఆమేన్. ఫస్ట్ థింగ్, వాళ్ళకి అర్థమైన ఆ రోజుకున్న భాషల్లో అర్థమైందంటే నిజంగా స్పష్టంగా దేవుడు వివరించిన వరంని ఇచ్చేశారు. కనుక భాష మాట్లాడినప్పుడు ఎగ్జాక్ట్గా ట్రాన్స్లేట్ అయిన వాళ్ళ చెవులకు పోయినట్టు అది వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ సమస్తమ లాంగ్వేజ్లో దేవుని మహిమపరిచిన కార్యాలు వాళ్ళకి అర్థమైంది. కానీ అక్కడతో అది ఆగిపోలేదు. వాళ్ళు వెళ్ళినప్పటికల్లా మిగిలిన వాళ్ళు అక్కడ చెప్పింది వాక్యం కరెక్టే. ఓకే, చూడండి, దేవుడితో మాట్లాడినవాడు, భాషలో మాట్లాడినవాడు మనుషులతో కాక, ఎందుకంటే ఎందుకంటే మనుషులు ఎందుకు గ్రహింపుడు రాశాడు? ఇంతమంది గ్రహించారు కదా, కానీ ఇక్కడ మాత్రం గ్రహింపుడు అన్నాడు. అది వేరు, ఇది వేరు ఇన్స్టెన్స్. బట్ అక్కడ ఉన్న విషయం పోతాం. 13వ వచనం చూస్తే మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు గగ్గ మాట్లాడుతున్నాడు, కానీ ఎవరెవరి భాషలకు వాళ్ళకి వినిపిస్తుంటే విన్నవారు ఎంతో సంతోషపడి ఉంటారు. సంతోషపడాలి కదా. కానీ ఒక సెంటేమో గ్యాంగ్ సంతోషపడారు. అట్టా దేవుడు మాటలు ఎగ్జాక్ట్గా చెప్తున్నారు కదా అని సంతోషపడ్డారు. కానీ ఇంకొక గ్యాంగ్ ఏం చేశారంటే 13వ వచనం, అదర్స్ కొందరైతే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని. ఇదంతా లేఖనం, ఇదంతా ఎక్కడ పడేస్తాం తెలీదు. అన్ని లేఖనాన్ని కలపాలి. ఒక్కటి లేఖనం మాత్రం పెట్టుకుని ధ్యానించొద్దు. అన్నిని కలిపితే అన్ని సత్యం నమ్మండి. అది సత్యం, ఇది సత్యం. మరి ఇక్కడ కొందరు ఏం చేశారంట? ఏంట్రా తాగుబోతులు అన్నారు. తాగుబోతులు ఎట్లా మాట్లాడుతారు? ప్రియులారా, ఈ దినము యెహోవా నిర్మించిన పెంతెకోస్తు దినము. అగ్ని వర్షం నా మీద కుమరిస్తుండగా నేను దేవుడు నీతో మాట్లాడుతున్నాను అని చెప్తారా? ఏమి లేదు అక్కడ కదా. బాబా అంటే రే తాగుబోతాలు పో అటు సైడ్ అని అంటాను. కింద పడి కొట్టుకున్న వాడినే తాగుబోతాలు అంటాం. తాగుబోతాలు చేస్తే కరెక్ట్గా అడగండి. తాగుబోతాలు ఏం చేస్తారు? భాషలు తగ్గిపోతుంది, భాష తేడా అయిపోతుంది. అదే సమయంలో బాడీ కూడా స్ట్రైట్గా ఉంటుంది. ఐఎమ్ స్టాండింగ్ స్ట్రైట్ యూ నో అంటాడు వాడు. ఇట్లా ఉండని స్టాండింగ్ స్ట్రైట్ యూ నో అంటాడు. అయితే బాడీ ఏదో తేడా ఉంది, భాషలు తేడా ఉంది. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటత్తా పొద్దున హలో ఇది పొద్దున సార్, తాగాలంటే మేము రాత్రి తాగుతాం సార్ అంటే ఆయన. రెండు కార్యం జరిగింది. కొంతమందికి ఏమో ఎవరెవరు జాగ్రత్త ఉండి, ఇది కూడా పెద్ద విషయం, చాలా పెద్ద మర్మం. నేను మర్మం అన్నప్పుడు ఎంతవరకు అర్థమవుతుందో తెలియట్లేదు. నిజంగా మర్మం అంటే చాలా పెద్ద విషయం. ఈరోజు 15th చెప్పండి, 15th, ఎల్లుండి 17th. ఓకే, విక్టరీ డే ప్రేయర్ ఉంది, వచ్చేయండి. ఆమేన్. కానీ
ఈ రోజు నుంచి డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కొంతమందికి చర్చికి రావడానికి డిస్టర్బెన్స్ ఉంటాయి. అది ఒక మర్మము. అంటే ఏంటిది అర్థం? 2 విషయాలు. మర్మం అంటే నువ్వు జయించాలి దానిని. ఏం చేయాలి? విక్టరీ అంటే ఏం చేయాలి? ఈ 3 రోజుకి మిగిలిన వాళ్ళకి ఆటగాలు జరుగుతుంది, కానీ నీకైతే విజయం జరగాలి. ఆటగాలు వస్తుంది చెప్పినది రహస్యం కాదు. ఆటగాళ్ళని ఎదిరించే శక్తి నీ దగ్గర ఉందని చెప్పడం సత్యం. మేము 4:30కి వచ్చినాము విజయవాడ నుంచి. 4:30కి వస్తే ఖచ్చితంగా 8:30కి అలా ఉండాలి ఇక్కడ. ఈరోజు మేము లేటుగా వచ్చి లేటుగా రావడానికి కుదరదని చెప్పేసి మరీ ఎక్కువగా ధ్యానించుకుని 7 గంటలకి 8 గంటలకల్లా అలారం పెట్టుకుని లేచి తిరిగి వచ్చినాం చర్చికి. హల్లెలూయా. లేకపోతే వాడు ఆటోమేటిక్గా వీడు ఉంటాడు. పొద్దున రాగానే 3 రోజుకి ఎక్కడ ఉంటాడో డింగ్ డింగ్ 2 జతలు పట్టుకొని 2 జడ అంటే ఈ జటలు దయాలు కింకిని ఉంటుంది. మార్నింగ్ లేవగానే 2 దయాలు, కురివి దయాలు ఎక్కడ ఉంటుంది? మీ ఇంటి ముందే ఉంటుంది. బెడ్ లేవగానే కాఫీ తాగి పడుకోవచ్చెల్లో అంటుంది. అది ఈరోజు ఆఫీస్కి పోవద్దు అంటుంది, చర్చికి పోవద్దు అంటుంది. లేవగానే టైము అయ్యో 8 అయిపోయిందా, ఇంకా కొంచెం పడుకుంటాను మీరు అనుకున్నారు చూడండి. అదే కురివిదయం. తెలుగులో, తమిళ్లో కురివిదయం, తెలుగులో కూడా ఉందా? అరే మంచి కొరివిదయం. సరే ఓకేలే. మనకి తెలుగులో వచ్చే తమిళ్లో కురివిదయం, మీరు కొరివిదయం. సంతోషం. ఆ దయమే మాట్లాడుతుంది. ఇంకా కాసేపు పడుకో అని చెప్తుంది. అదే దయం. కానీ 3 రోజు మాత్రము ఆ కురివిదయం ప్రణాళికలో ఎక్కువగా ఉంటుంది. 3 రోజుకి ఏది 17th అంటే 16th and 15th ఎగ్జాక్ట్ ఈ రోజు ఆ కురివిదయం ఏం చెప్తుంది అంటే రాత్రికే చెప్పేస్తుంది. ఒక మ్యాటర్ సెట్ చేసి పెట్టేస్తుంది. భార్య భర్త మధ్యలో సెట్ చేసి పెడుతుంది. అదే నేను మర్మం అంటున్నా. ఏమంటున్నాను? అది మర్మము. మర్మం అంటే ఇది జరుగుతుంది తమ్ముడు, హుషారుండు అన్నాను. నేను అప్పుడు దయం గురించి మాట్లాడితే మన వాళ్ళ పిల్లలందరూ ఏదైనా మాట్లాడితే అన్న దయం మీద వేసేస్తారండి. మరి నీ మీద వేసేయాలా? దయమే సత్యము. దయమే మన అందరినీ ఆటలాడిస్తుంది, నాశనానికి గురి చేస్తుంది. సత్యమా కదా? దయం చెప్పకుండా నీ పేరు చెప్తే నేను తప్పు అవుతుందేగా, దయం ఆడట్లేదు. సత్యం అది. మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం. ఒక బిడ్డ గర్భమైన తర్వాత అబార్షన్ అయిందనుకోండి, సింపుల్ చెప్తున్నాను, ఆ బిడ్డ ఏడుస్తా లేదా? తల్లి ఏడుస్తారా లేదా? ధర్మం చెప్తున్నాను, రహస్యం చెప్తున్నాను. రహస్యం అంటే 100% పాటించండి. సింపుల్గా చెప్తున్నాను, పాటించండి. ఆ రహస్యం ఏంటంటే ఆ బిడ్డ ఏడ్చితే ఆమె ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. 2వ బిడ్డకి 2వ సంవత్సరంలో బిడ్డ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది, గర్భం అవుతుంది. అబార్షన్ అయిన తర్వాత మీ రహస్యం తెలిస్తే మీరు వెంటనే ప్రార్థన చేసినప్పుడు మీకు ధైర్యంతో ప్రార్థన చేస్తారు, ఏడ్చుకుని ప్రార్థన చేయరు మీరు. ఎందుకంటే ఒక అబార్షన్ అయిపోయింది అంటే 2వది సూపర్గా బేబీ రాపోతుంది అర్థం. ఇది రహస్యంగా తెలుసుకున్నట్టు, ఇది దేవుడు నియమంగా దాచిపెట్టారు లోపలికి. అది తెలిస్తే మీకేం అర్థమవుతుందంటే ఆహా అయితే నాకు ఏడవలసిన అవసరం లేదని తెలుసుకుంటారు. దావీదు కుమారుడు చనిపోతున్నారు, ఓకేనా? కుమారుడు చనిపోయాడు, బాబు గర్భంలో బయటకు వచ్చిన వెంటనే సిక్కై చనిపోతున్నాడు. దావీదు 7 రోజులు పాప కోసం ఉపవాసం ఉన్నాడు. చనిపోయిన వెంటనే బిర్యానీ తిన్నాడు, ఫుల్ మీల్స్. హల్లెలూయా. ఇదే రహస్యం. నువ్వు ఫుల్ మీల్స్ తినకుండా ఏడ్చావు అనుకో, నువ్వు వేస్ట్ వాడు అర్థం. ఇంకా నువ్వు రహస్యం లోపలికి దిగలేదు అర్థం. తర్వాత ఆయన భోజనం చేశారా లేదా? చేశారా లేదా? అందరూ చెప్పండి. 1 సమయాలు 7వ అధ్యాయంలో, 1 సమయాలు 1వ అధ్యాయంలో 18వ వచనంలో 18th verseలో చూడండి. హన్నా ఏం చేసింది? హన్నా కథకు వచ్చేసాం. హన్నా ఎప్పుడు ఉపవాసం ఉండింది, కానీ ఇప్పుడు ఏం చేసింది? 18th verseలో చదవండి. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తనతో దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి పెళ్లినాటి నుండి తల్లిదండ్రులు విడిచి, అట్లా కాదు, భోజనం చేసిన నాటి నుండి. చెప్పండి, భోజనం చేసిన నాటి నుండి ఆమె దుఃఖంగా ఉండడం మానింది కనుక ఇంటికి వెళ్ళగానే ఎలకనైనా కలిసింది, బిడ్డ బయటకు వచ్చిండు. హల్లెలూయా. సాలమన్కు ముందు పుట్టిన బాడు చనిపోగానే నెక్స్ట్ సంవత్సరమే సాలమన్ బయటకు వచ్చిండు. అయ్యో యేసునామము. ఆమేన్. చెప్పండి గట్టిగా. రహస్యం అది, గొప్ప రహస్యం. నీకు అబార్షన్ అయితే రాపోతున్న బిడ్డ సాలమన్గా ఉంటాడు. ఈ భూమిలో అలాంటి జ్ఞానవంతుడు ఎవరు లేదన్న స్థితికి రావడానికి అబార్షన్ వచ్చింది. సో అబార్షన్ కోసం ఏడుస్తావా, రాపోతున్న బిడ్డ కోసం సంతోషపడతావా? అదే మీ వెలుగు. దుఃఖంతో ఉండేసి అన్న మానేస్తావా, దుఃఖంని తీసివేసి దేవుడు ఇవ్వపోతున్న సాలం కోసము బిర్యానీ తింటావా? అదే మ్యాటర్. అన్నము మానేయడము అద్భుతమైతే అన్నము తినడం కూడా గొప్ప అద్భుతమే.
ఎవరు అన్నం తింటారు? ఈ సంవత్సరం ఉన్న మనం అన్నం తింటాం. కడుపారా తిని తృప్తం వాళ్ళ సంవత్సరం. హల్లెలూయా. ఈ సంవత్సరం మీకు మేలు జరుగుతుంది యేసు నామములో. ఏ సంవత్సరం ఏది చేయాలో దేవుడు చెప్తే ఆ సంవత్సరం అది చేసేసండి. అదే రహస్యము. కళ్ళు మూసుకొని చేసేయండి. ఇప్పుడు పోయి ఉపవాసం ఉండొద్దు. ఇది కడుపారా తినాలి సంవత్సరం. ఆమేన్. ఎందుకంటే మేలు చేయాల్సిన సంవత్సరం. మేలు దేవుడు అయిపోతున్నారు. తీసుకోవద్దు, ఉపవాసం వద్దు అని చెప్పట్లేదు. ఈ సంవత్సరము తక్కువ చేయాల్సిన సంవత్సరం. ఆమేన్. ఎవడు తక్కువ తింటాడు? దుఃఖంలో ఉన్నవాడు తక్కువ తింటాడు. ఓకే. ఎవడు తక్కువ తింటాడు? రోగం ఉన్నవాడు తక్కువ తింటాడు. ఎక్కువ తిన్న వాళ్ళందరూ ఓకే నేను అది అని చెప్పదు. ఓకే, అది వేరే విషయం. మీ కేటగిరీ అది దుండపోతారు, మీరు తినిపోతారు, అది వేరే విషయం. మిమ్మల్ని గురించి నేను చెప్పట్లేదు. నేను ఒరిజినల్ సత్యం చెప్తున్నా. దున్నపోతలందరూ ఎస్కేప్ అవ్వడానికి కోసం చెప్పట్లేదు. హల్లెలూయా. ఏమి హల్లెలూయా కూడా ఎవరు చెప్పట్లేదు? ఓకే, రైట్. సో షీ షుడ్ నాట్ నో మోర్ చెప్పండి, నో మోర్ సాడ్. పక్కన వాళ్ళు చెప్పండి నో మోర్ సాడ్. పక్కన వాళ్ళు లేపి చెప్పండి నో మోర్ సాడ్. నో మోర్ గిచ్చి చెప్పండి నో మోర్ సాడ్. ప్లీజ్ ఈట్ ప్లెంటీ. నో మోర్ సాడ్. ఫైండ్ గ్రేస్. ఆల్ థింగ్స్ ఆర్ ఇన్ ద బైబిల్ ఓన్లీ. ఎంత సూపర్గా ప్రవచనం చూడండి. యూ విల్ ఫైండ్ గ్రేస్, యూ విల్ ఈట్ మోర్ అండ్ నో మోర్ సాడ్. అన్నీ ఒకటే డైరెక్షన్ పెట్టారు దేవుడు. నేను పెట్టలేదు. అక్షరాలు కూడా లోపల అట్లనే లైన్లో పెట్టిండు. హల్లెలూయా. ఎంత బాగుంది బైబిల్ అంటే, ఎట్లా ఓపెన్ చేసినా సూపర్గా ఉంటుంది బైబిల్. సో అందుకే దేవుడు చెప్పారు నా గురించి నేర్చుకున్నాను. ఏమన్నారు? బైబిల్ గ్రంథం అంతా ఎవరి గురించి ఉంది? నా గురించే. సో అంతేకాల అభిషేకము వచ్చిన అదే సీనే బైబిల్ కనెక్షన్. సో బైబిల్లో జరుగుతున్న ప్రతి స్టోరీ యాక్ట్ 2nd చాప్టర్ జరుగుతుంది. కరెక్ట్గా అర్థమైందా లేదా? ఎగ్జాక్ట్ ఆపోజిట్ జరిగింది, రివర్స్ అయింది. అప్పుడేమో దేవుడు మానవుల్ని చూసి భయపడి మార్చారు, సిద్ధరించారు. ఇక్కడ మానవులను చూసి సంతోషించి తన భాషని ఇచ్చేసి అందరినీ కలిపారు. హల్లెలూయా. ఒక క్లారిటీ ఉందబ్బా. ఇంకొక క్లారిటీ చెప్పేసి ముగిస్తాను. ఎందుకంటే అలా ప్యారల్ చాలా ఉంది చెప్పుకొని పోవాలంటే, చాలా ఉంది. ఓకే, మందసం చెప్పండి. మందసం ఇది మీరు విని ఉంటారో తెలియదు. మందసం చెప్పండి. మందసం అంటే ఎవరు? మనం అనుకుంటాం, మనం కూడా ఉంది. అది కూడా ఒక పర్టికులర్ టైప్ అంటాం. దీని ఒక టైప్. మీరు చెప్పిన టైప్ కాదు, వాడు ఒక టైప్ కదా, అట్లా కాదు. ఇది బైబిల్ టైప్. ఓకే, మనము మేరీ దగ్గరకు వస్తాం. చెప్పండి మేరీ. మేరీ దగ్గరకు వచ్చేసండి. లూకా 2వ అధ్యాయంలో వచ్చేసండి. మేరీ దగ్గరకు వచ్చేసండి. అలానే 1 శాముయేలు 6వ అధ్యాయం రండి ఫాస్ట్గా. ఓకే రండి నాతో పాటు. ఓకేనా? ప్రయాణం రండి. మరియ గారు ఏం చేశారంటే షీ అరోజ్ చెప్పండి. షీ అరోజ్ ఇన్ దోస్ డేస్ అండ్ వెంట్ ఇన్ టు ద హిల్ కంట్రీ ఆఫ్ జుడియా. ప్లీజ్ మంచిది చెప్తున్నాను వినండి. మరియ గారు ఏం చేశారు? లేచి అరోజ్ ఇన్ దోస్ డేస్. అరోజ్ చెప్పండి. అరోజ్ అండ్ షీ వెంట్ టు హిల్ కంట్రీ. చెప్పండి హిల్ కంట్రీ. అండర్లైన్ చేయండి. హిల్ కంట్రీ ఎక్కడికి వెళ్ళింది? సిటీ ఆఫ్ జూడా. ఓకేనా? ఇంతవరకు క్లారిటీ ఉందా? ఇప్పుడు ఈ విషయము మామూలు విషయమే కదా. ఆమె ఎక్కడికి వెళ్ళింది మనకు అవట్లేదు కదా. మేరీ కనిందా లేదా మ్యాటర్ ఇంతే కదా. మరియా యేసు ప్రభుని కనాలి, ఇదే కదా మన సత్యము. కానీ 1 శాముయేలుకి రండి సార్. 2వ శాముయేలుకి రండి. 6వ అధ్యాయము తర్వాత 4వ వచ్చేసి ఆగండి. ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తాను ఎందుకంటే తెలుగులో వద్దప్పుడు. చెప్పండి. మరియా లేచి అరోజ్. ఇంగ్లీష్ అంటే లేచి అంతే కదా, అరోజ్. తర్వాత వెంట్ టు హిల్ కంట్రీ. చెప్పండి హిల్ కంట్రీ. వేర్ టు జూడా. చెప్పండి అరోజ్, హిల్ కంట్రీ, జూడా. 3 అండర్లైన్ చేసుకున్నాయి. హిల్ కంట్రీ, మేరీ, జూడా. ఓకేనా? ఇక్కడ చూడండి. డేవిడ్ అరోజ్ అంత చూడండి. డేవిడ్ అరోజ్. అక్కడ మేరీ. అందరు చెప్పాలి, ఎవరు మిర్చోద్దు. అక్కడ మేరీ, ఇక్కడ డేవిడ్ అరోజ్. ఓకేనా? ఫ్రమ్ వేర్? జూడా. జూడా అంటారా? వేర్ వెంట? బాల జూడాకి వెళ్ళిండు. బాల యేసు, బాల సాంబులు మీరు జూడా. 4వ వచనం. ఎక్కడికి వెళ్ళిండు? ఓకే 4వ వచనం కరెక్టే. ఇక్కడ తెలుగు ఇది ఎన్కేజీలో నేను చూపిస్తాను. ఏమొచ్చింది ఆల్రెడీ? డేవిడ్ అరోజ్ వచ్చిందా లేదా? ఎక్కడికి వెళ్ళాడు? జూడా వచ్చిందా లేదా? అది జూడా ఎక్కడ ఉంది? హిల్ కంట్రీలో ఉంది. 2 Kings 6:4 ఎన్కేజీవి లేఖనలో ఎవరి గురించి రాయబడింది చూస్తాం. ఎవరి గురించి రాయబడింది? అది మేరీ కథ కాదు. అక్కడ 2 రాజుల్లో 6వ అధ్యాయంలో మందసంని తీసుకెళ్తున్నారు. ఎవరు? మందసంని తీసుకెళ్తున్నారు. డేవిడ్ అరోజ్ ఏం చేస్తాడు? మందసం, ఆర్క్ ఆఫ్ కవెనెంట్ తీసుకెళ్తున్నారు. అది మనం వస్తాం. ఇక్కడ చూడండి 4th విచ్ వాస్ ఆన్ ద
హిల్. వెళ్ళినది హౌస్ ఆఫ్ అభినదబ్కి వెళ్ళిండు. కానీ ఎక్కడ ఉన్నాడు వాడు? ఇల్లు హిల్ ఉంది. చెప్పండి, డేవిడ్ అరోజ్, మేరీ అరోజ్. ఎక్కడికి వెళ్ళారు? మేరీ హిల్ కంట్రీకి వెళ్ళారు. డేవిడ్ ఆల్సో ఎంట్ ద కంట్రీ ఆన్ ద హిల్. వేర్ ఈస్ దట్ హిల్ లొకేటెడ్? జూడా. ఇక్కడ కూడా బాలా జూడా. ఓకే, ఆమెన్. క్లారిటీ ఉందా? వీళ్ళందరూ వచ్చారు ఇట్లా. ఇప్పుడు ఈ కథ మీరు తెలుసుకోవాలి. ఏ కథ తెలుసుకోవాలి? ఈ ఆరాధ్యం మనం తెలుసుకోవాలి. తెలియకపోతే మేము ఏదో ఉంటుంది. దేవుడి మందస్సంని దావీదు ఏం చేశారు? ఇంతకుముందు డ్యాన్స్ గురించి చెప్పినా కదా, తెలుసో తెలియని చెప్పినా, నాకు తెలియదు ఎందుకు ఆ టాపిక్ వచ్చి నాకు తెలియదు, సత్యంగా తెలియదు. నేను ఆ టాపిక్ చెప్పాలని అనుకునే లేదు. బట్ ఆ దావీదు డ్యాన్స్ వచ్చింది కదా, ఈ స్లేలోనే వచ్చింది. ఈ దేవుడి మందస్సాన్ని హౌస్ ఆఫ్ అభినదబ్ నుంచి వాడిని తీసుకుని వెళ్తున్నాడు. అంటే అక్కడ వెళ్తున్నాడు, తన దగ్గరికి తీసుకెళ్తున్నాడు. దేవుడు మందస్సం తీసుకెళ్తున్నాడు. అదే ఆరాధ్యము. ఓపెన్ చేసుకోండి. 2వ అధ్యాయము, 2 సామెతలు 6వ అధ్యాయం చేతిలో పెట్టుకోండి. నేను లూకా 1వ అధ్యాయం పెట్టుకుంటాను, మీరు 2వ అధ్యాయం పెట్టుకోండి. ఏం చేశాడు ఈయన? ఓకే, మీరు 6వ వచనం 6వ అధ్యాయం 1వ వచనం చదువు. లూకా వద్దు, లూకా అందరికి తెలిసి ఉంటుంది కదా అని వదిలేస్తాం. 2 సామ్యుయల్ 6 చాప్టర్ అందరికి తెలియదు. 2 సామ్యుయల్ 6 చాప్టర్ లైన్గా ఉండండి. తక్కువ చదివేస్తాం, టైం లేదు. వీ హ్యావ్ 5 minutes. ఫస్ట్ వర్స్ నుంచి ఫాస్ట్గా చదివేస్తాం. ఒకసారి చదవండి, వినండి ప్లీజ్. ఎవరు మిస్ అవ్వకుండా వినండి. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును, పెట్టబడిన దేవుని మందసము పెట్టి కదా. మందసం అంటే తెలుసా కదప్పా? తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? ప్లీజ్ ఆర్క్ ఆఫ్ గాడ్ పెట్టండి, మీకు ఒక పెట్టి కనిపిస్తుంది. అదే దేవుడి మందసమును ఏం చేశారు? అచ్చట నుంచి తీసివేసి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదవు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అభినాదవు కుమారులకు ఉజ్జాయును అహోయోయును ఆ కొత్త బండిని తోడిది. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అభినాదవు ఇంటి నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలీయులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లను కాలు జారినందున మందసమును కొత్త ఎద్దులో పెట్టేసి తీసుకొస్తున్నారు. చూసాడు, కాలు జారింది. అప్పుడు ఆ మందసము జారి పడుతుంది. జారి పడగానే ఇద్దరు ఉజ్జా అనే వ్యక్తి, ఎవరు చదవండి. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా. మీకు నాకు ఏం ప్రాబ్లం వచ్చింది ఇది చదివినప్పుడు? దేవుడు మందసము పాపం కింద పడుతుంది. దానికి మంచిగా ఏం చేశారు? పట్టుకున్నారు. దీన్ని ఏం తప్పు ఉంది? దేవుడు వాళ్ళని చంపేశారు. అప్పా, అట్లనే మనం చేసిన ప్రతిదీ మిగిలిన వాళ్ళకి తప్పు అనిపిస్తుంది. అందరికి తప్పు వస్తుంది. సత్యం తెలుసుకున్న వాడికి సత్యం తెలియని వాడికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సత్యం తెలుసుకున్న వాడు చేసిన పని సత్యం తెలియని వాడికి తప్పుగా అనిపిస్తుంది. 100% అదే అవుతుంది. మిగిలిన వాళ్ళందరికీ నిజంగా దావీదు కూడా తప్పు అనిపించింది. రాజునేను ఆయనకి విషయం తెలియక తప్పైంది. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ ఏంటంటే చంపారు దేవుడు. అతడు అక్కడనే బట్ ఒక క్లారిటీ ఇచ్చారు దేవుడు. ఉత్తగా చంపలేదు తమ్ముడు, ఉత్తగా చంపలేదు. దాని బిఫోర్ వాడు దేర్ వాస్ ఎన్ ఎర్రర్ అన్నారు. ఏమన్నారు? దేర్ వాస్ ఎర్రర్. తమ్ముడు ఏదో తప్పు చేస్తున్నావు కాబట్టి చంపినాను అన్నారు. కానీ మిగిలిన వాళ్ళకి తప్పు కనిపించలేదు. కాపాడినా కదా పోయినాను అంటున్నారు. హలో, నువ్వు కాపాడుతున్నావో లేదో మ్యాటర్ కాదు, ఏదో తప్పు చేస్తున్నావు మ్యాటర్. ఆర్డర్ ప్రకారం చేయలేదు. దేవుడు నించిన నియమం ప్రకారమే చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చు. నేను దానికి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈరోజు, తర్వాత టైం అయింది కాబట్టి. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవం కలగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలంనకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి. ఓకే, చాలా ఆగండి, జాగ్రత్తనండి, ఇక్కడ జాగ్రత్తనండి. ఈయన ఏమన్నాడు? డేవిడ్ వాస్ అఫ్రైడ్. చెప్పండి, డేవిడ్ వాస్ అఫ్రైడ్. భయపడి ఏం చెప్పాడంటే, హౌ షాల్ ద, చెప్పండి, హౌ షాల్ ది ఆర్క్ ఆఫ్ గాడ్ కమ్ టు మీ. మళ్ళీ ఇంకొకసారి తెలుగు తెలియని వాళ్ళు పర్లేదు. హౌ షాల్ ది ఆర్క్ ఆఫ్ గాడ్ కమ్ టు మీ. ఇంకోసారి మరియా గారు ఏం చెప్పిన మాట చూడండి. హౌ షాల్
ద మదర్ ఆఫ్ ద లార్డ్ కమ్ టు మీ. మరియ గారు ఎలిజబెత్ ఇంటికి పోయారు. ఎలిజబెత్ అమ్మ చెప్పింది, హౌ షాల్ ద మదర్ ఆఫ్ ద లార్డ్ కమ్ టు మీ అని అడిగారు. ఆమేన్. సో ఇప్పుడు మందసం ఎవరు? మేరీ. చెప్పండి అందరూ ఎవరు? మందసం అనేది సెపరేట్ టాపిక్, అది సెపరేట్ చెప్తా. ఇక్కడ ఉన్న టాపిక్లో మరియాయే దేవుని మందసము. ఆమేన్. ఎవరు చెప్పారు? ఎలిజబెత్ అమ్మ చెప్తుంది, హౌ షాల్ ది ఆర్క్ ఆఫ్ గాడ్ మేరీ కమ్ టు మీ. ఓకే, ఎవరు ఇప్పుడు ఆర్క్ ఆఫ్ గాడ్ చెప్పండి ఫాస్ట్గా. డౌట్ పడద్దు అన్నా, ఏనా మేరీ, మేరీ ఏం చేయట్లేదు పా, మీరేం కష్టపడద్దు. మరియా నా తల్లి, నీ తల్లి, అందరి తల్లి. మరియా అని చెప్పగానే అందరు కొంచెం హుషారు. జాగ్రత్తగా మనం మాట్లాడాలి మరియా గురించి, కొంచెం జాగ్రత్తగా. లేదో తప్పు అయిపోయి, ఓ మా దేవుడు దూషణ, నువ్వు చేసేంత దేవుడు దూషణమే, మిగిలిన 6 రోజు చేసేంత దేవుడు దూషణమే. అక్కడ తప్పలేదు, ఇక్కడ చెప్పినప్పుడు మాత్రం తప్పు చేయొద్దు. చెప్పినా వాపస్ తీసుకో, తప్పు అయిపోతే పర్లేదు. మరియా గారు దేవుని మందసం. ఓకేనా డన్నా? మరియా గారు దేవుని మందసం అయితే కడుపులో ఉన్నది ఎవరు? లోపల ఎవరున్నారు? ఓకే, దేవుని మందసంలో ఏమేమి ఉన్నది చూడండి. 3 విషయాలు ఉన్నాయి. ఏమేమి ఉంది? మొదటిగా ఓకే, అందరు కరెక్ట్గా చెప్పండి. ఆరోన్ కర్ర. చైల్డ్ లేపండి రా నా కోసం. ఆరోన్ కర్ర. దేవుడు ఇచ్చిన మన్నా. మన్నా ఏదో పట్టుకోండి, మన్నా కర్చీఫ్ పెట్టుకోండి. మన్నా వైట్ కలర్లో ఉంటుంది కదా మన్నా. తర్వాత టాబ్లెట్స్. చెప్పండి, బైబిల్ ఓపెన్ చేసుకుని ఇదే టాబ్లెట్స్. నువ్వు ఆరోన్ కర్ర పట్టుకోరా, నా దగ్గర పైకి ఎక్కువ. చూడండి, నువ్వు మన్నా పట్టుకుందా. లోపల ఏముంది చెప్పండి, చెప్పండి. ఏంటిది? దేవుని మందసంలో ఏముంది? మళ్ళీ ఇంకోసారి ఇది నేను ఫస్ట్. ఇది ఏంటిది? టాబ్లెట్ ఆఫ్ స్టోన్, దేవుని వాక్యము. చెప్పండి, దేవుని వాక్యము. ఆగండి, ఇక్కడ ఆగండి. రెండోది ఏముంది? అందరు దాంతో కలిసి చెప్పండి, బ్రెడ్ దట్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. చెప్పండి, ఆహారము. తెలుగులో మీరు తెలుగునే, పరలోకం నుంచి వచ్చిన జీవాహారము. మూడవది, నిన్ను కొట్టడానికి కాదు, ఓకేనా? కర్ర అనగానే మీకు ఇది 2 వచ్చింది, అదేమి రావట్లేదు కదా. అది యాజకుడు. చెప్పండి, యాజకుడు. అహరోన్ కర్రకి వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే, ఈ కర్ర అందరు తీసుకురండి అన్నాడు. ఎవడో అందరూ సంతతి 12 సంతతి తీసుకురమన్నాడు. కానీ ఎవరిని చెప్పండి, కళ్ళు కొరుకుని చెప్పండి, కానీ ఎవరిని నేను ఎన్నుకున్నానో ఆ కర్ర మాత్రం మొలుస్తున్నాడు దేవుడు. చెప్పండి, ఆ కర్ర మాత్రమే నా సన్నిధిలో మొలుస్తుంది, మిగిలిన వాళ్ళందరికీ మొలదు. సో అందరు సంతతిలు అందరూ ఒక్కొక్క కర్ర తీసుకొచ్చారు. ఈయన అహరోను సంతతి, ఆయనకి రిప్రజెంటేటివ్గా ఒక కర్ర తీసుకొచ్చారు. ఈడే నా వాడు అని దేవుడు చెప్పారు. సో దిస్ ద ప్రీస్ట్హుడ్. చెప్పండి, ప్రీస్ట్హుడ్, యాజకత్వము ఆయనకే ఇచ్చిన. ఆమేన్. ఓకేనా? ఇది ఎవరికి ఇచ్చిన? ప్రజలకి ఇచ్చిన. ఇది ఎవరికి? ప్రజలకి. ఓకే, ఇది ఎవరికి ఇచ్చిన? అందరికి నేనే ఇచ్చినాను అనుకో. ఓకే, జాగ్రత్త అండి. ఇది పేరు దేవుడు. చెప్పండి, ఎందుకంటే దేవుని వాక్యం దీనిలో ఉంది. చెప్పండి, దేవుడి వాక్యము ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుడి యొద్ద నుండును, వాక్యమే దేవుడు ఉండును. సో ఎవరున్నారు లోపల? దేవుడి మందసంలో దేవుడు ఉన్నారా లేదా? ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. తర్వాత ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు. చెప్పండి, దిస్ మన్నా కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి వచ్చిన మన్నా నేనే, యేసుక్రీస్తు. ఓకే, బట్ ఎవరి కోసం వచ్చింది? ఇది ప్రజల కోసం. ఇది ప్రజలు. ఇది ఎవరు తిన్నారు? ప్రజలు తిన్నారు. ఇది కూడా ప్రజలు తినాలి, కానీ ఎవరిది? దేవుడు. ఈయన ప్రజలు. నేను మొదలు రా. మాకు దేవుడికి ప్రజలకి ఉండే మధ్యవస్థ ఈ యాజకుడు. లేపు, అర్థమైందా లేదా? దేవుడు. చెప్పండి, నేను దేవుడు, ఆయన ప్రజలు. దేవుడికి నరుడికి 1 తిమోతి 2:5 మధ్యవర్తి ఈయననే. ఈ ముగ్గురు అక్కడ ఉన్నాం, మందసం లోపల ఉన్నాం. ఈ 3 ఎక్కడ ఉంది? మరియ కడుపులో యేసుక్రీస్తుగా వచ్చారు. యేసే వాక్యము, యేసే జీవాహారము, యేసే ప్రధాన యాజకుడు. 3 లోపల ఎవరు? కడుపు లోపల ఎవరున్నారు? యేసు. యేసు యేసు ఇంత ముందు చెప్పిన చదివిన గుర్తా? ఏముంది చదివినా చెప్పిన ఏంటిది? ప్రతి లేఖనము నీడ లాంటిది. చెప్పండి, నీడ లాంటిది. సత్యము చెప్పండి గట్టిగా, క్రీస్తే. అరవండి ప్లీజ్, క్రీస్తే. ప్రతిదీ నీడ లాంటిది, కానీ సత్యము
క్రిస్తే. దేవుడి వాక్యం ఎవరు? గట్టిగా చెప్పండి, క్రిస్తే. జీవాహారం ఎవరు? ప్రధాన యాజకుడు ఎవరు? నరుడికి దేవుడికి మధ్యస్థి ఎవరు? ముగ్గురు యేసే. బైబిల్ యేసు గురించి రాయబడింది. హల్లెలూయా. ఓకే, దేవుడు అన్ని దేవుడే చెప్పండి, అన్ని దేవుడే. అందుకే లేఖనంలో ఎవరు ఉన్నారని తెలుసుకోవాలన్నారు. మోషే గురించి ప్రవక్తల వరకు రాయబడిన లేఖనం అంతా నన్ను గురించే రాయబడింది. ఆ మన్న అంటే అది నీడ, ఆ మన్న నేనే. ఆమేన్. అర్థమైందా లేదా? ఆ వాక్యము, ఆ టాబ్లెట్ అది నీడ లాంటిది, స్టోన్ అది, ఆ రాళ్ళతో సంబంధం లేదు నీకు. నేనే నీకు మూల రాయి, నేనే నీకు మూల. ఐఎమ్ ద రాక్ ఆఫ్ క్రైస్ట్, అపాన్ మీ యూ బిల్డ్ ద చర్చ్ అన్నారు దేవుడు. హల్లెలూయా. కరెక్ట్గా ఉందా లేదా? క్లోజ్ చేస్తామా లేదా? అర్థమైందా లేదా అని చెప్పింది. ఇప్పుడు గర్భం లోపల ఎవరున్నారు? మేరీ లోపల ఎవరున్నారు చెప్పండి? మందసం. దేవుడు చూడండి, మరియా మందసం అయితే లోపల ఉన్నది యేసుక్రీస్తు. ప్రభువు చూసేసి ఆ మరియను చూసేసి ఎలిజబెత్ చెప్పిన మాట ఏంటిది? దేవుని తల్లి, దేవుడు కనపోతున్నా తల్లి గారు నా దగ్గర ఎలా వస్తుంది అని అడిగింది. కరెక్టా ఉందా? ఇప్పుడు వచ్చిన కరెక్టా ఉందా? హౌ కమ్ ద మదర్ ఆఫ్ ద లార్డ్ షుడ్ కమ్ టు మీ? చెప్పండి, షుడ్ కమ్ టు. నా దగ్గర ఎందుకు వస్తున్నారు చెప్పండి? నా దగ్గర ఎందుకు వస్తారు? నా దగ్గర రాకూడదు, అంతే కదా? అర్థమైందా లేదా? 2 సామ్యుయల్ రాండి ఫాస్ట్గా, మిగిలిన వాళ్ళు అక్కడే ఉండండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంట్లో ఉండగా. ఓకే, మందసము ఏమైంది? దావీదుకి సత్యం తెలియదు. నేను ఆల్రెడీ చెప్పాను, సత్యం తెలిసిన వాళ్ళకి సత్యం తెలియని వాళ్ళకి తేడా ఏంటి తెలుసా? సత్యం తెలిసిన వాళ్ళు చేస్తే అంతా, సత్యం తెలియని వాళ్ళకి పిచ్చిగా అనిపిస్తుంది. ఇట్లా చేస్తుంటే బాగుంటుంది కదా, అట్లా చేస్తుంటే బాగుంటుంది కదా. కరెక్టా కదా? చెప్పండి, నాతో పాటు మాట్లాడండి. సత్యం తెలుసుకున్న వాడికి సత్యం తెలియని వాడికి ఎలా అనిపిస్తుంది అంటే, నేను చేస్తే ప్రతిదీ పిచ్చివాళ్ళగా అనిపిస్తుంది. అన్న ఇలా చేస్తుంటే బాగుంటుంది కదా, అన్న అలా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తారు మీకు. నేను చేస్తే ప్రతిదీ. సత్యం తెలిసిన వ్యక్తి నేను. ఆమేన్. మీకు ఇంకా ఎరగలేదు, ఇంకా నేర్చుకుంటున్నారు మీరు. కాబట్టి నేను చేసినది అన్నీ మీకు అర్థం అవ్వాల్సిన రూలే లేదు. కాబట్టి తెలియని విషయంలో నోరు పెట్టద్దు. ఆమేన్. తెలియకపోతే నన్ను అడగండి యేసునామములో, ఎందుకన్నా ఇట్లా చెప్పారు, ఎందుకన్నా అలా చేస్తారు అడగండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా జ్ఞానంతో యేసునామములో. డన్. యేసుక్రీస్తు చెప్పినది ఏంటిది? యేసుక్రీస్తు సత్యం చెప్పిన అందుడండి. మరియ గారు ఏం చేశారు? ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? కాదు, మరియ గారు ఇక్కడ ఏమున్నారు? దావీదుకి ఇది అర్థం కాక ఈ మందసాన్ని ఏం చేశాడు? ఒబేదెదోము ఇంట్లో చక్కనే ఎవరిని పెట్టారు? ఒబేదెదోము ఇంట్లో మందసాన్ని ఉంచేశారు. ఎన్ని నెల చెప్పండి? ఎన్ని నెల? 3 నెలలు. అట్లనే ఉంచండి. లూకా 1:56 చదవండి. మరియ గారు ఎలిజబెత్ ఇంట్లో ఎన్ని నెల ఉంది? 3 నెలలు. అందరూ చెప్పండి, మేరీ అబౌట్ విత్ హర్ అబౌట్ 3 months. హల్లెలూయా. అండ్ రిటర్న్ చెప్పండి, రిటర్న్డ్ టు అవర్ హోమ్. ఒబేదెదోము ఇంట్లో దేవుని మందసం 3 నెలలు ఉంచారు. దెన్ రిటర్న్ టు దట్ సిటీ ఆఫ్ డేవిడ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. ఓకేనా? క్లారిటీ ఉందా లేదప్పా? ఎవ్రీథింగ్ ఈస్ ప్యారలల్ చెప్పండి. ఎవ్రీథింగ్ ఈస్ ప్యారలల్. ఎవ్రీథింగ్ యాస్ అ రెఫరెన్స్ చెప్పండి. ఎవ్రీథింగ్ యాస్ అ రెఫరెన్స్. ఎవ్రీథింగ్ ఈస్ అ టైప్. 3 చెప్పండి, నోట్లో చెప్పండి. నోట్లో తెలుసు చెప్పండి, అట్లే వస్తుంది మైండ్లో. ఎవ్రీథింగ్ ఈస్ ప్యారలల్, ఎవ్రీథింగ్ ఈస్ అ టైప్, ఎవ్రీథింగ్ ఈస్ అ షాడో, ఎవ్రీథింగ్ ఈస్ అ రెఫరెన్స్. ఎవ్రీథింగ్ ఈస్ సమ్వేర్ రెఫరెన్స్. దేర్ ఈస్ అ రెఫరెన్స్. అందుకే ఎవరన్నా ఎప్పుడో మాట్లాడితే నాకు మాత్రం దేవుడు ఆ కృప ఇచ్చారు. ఇదే వాక్యము, ఇదే మాట ఎవడో అన్నారు కదా అన్న టర్రన్న నాకు మైండ్కి ఎక్కుతుంది. ఎవడు మాట్లాడినా సరే, నాతో మాట్లాడినా సరే, ఇదే డైలాగ్, ఇదే అతను అలాగా ఇంకొకరు అతను సేమ్ మాట్లాడరు. నేను రెఫరెన్స్ వాళ్ళకి చెప్తుంటా. ఇప్పుడు ఎవరికి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ గురించి చెప్తున్నా అనుకుంటారు. నో 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 ఇక్కడ వేరే వాళ్ళు కాదు మ్యాటర్. ఇట్స్ రెఫరెన్షియల్ సిస్టమ్. చెప్పండి, రెఫరెన్షియల్ సిస్టమ్. ధ్యానం ఉంది కాబట్టి ఇలాంటి మర్మం దేవుడు నాకు ఇచ్చారు. ఎందుకంటే దేవుడు నాకు మర్మం బోధించడానికి అన్నారు. ఆమేన్. చెప్పండి, మర్మము. సింపుల్గా ఒక మాట చెప్తాను. మనం అందరూ కూడుకున్నప్పుడు ఏమ రావాలి? మనం అందరూ కూడుకున్నాం అనుకోండి ఒక ప్లేస్లో, 2 విషయం జరుగుతుంది. దేవుడు మహిమ వస్తుంది, అదే సమయము ఇంకొకటి ఏమొస్తుంది? దయము వస్తుంది. ఎందుకు వస్తుంది దయము? చెప్పండి, ఎందుకు వస్తుంది దయము? ఎప్పుడన్నా కూడుకుంటాం, చర్చ్ యానివర్సరీ కూడుతాం, క్రిస్మస్కి కూడుతాం, ఈస్టర్ కూడుతాం, లేదంటే స్పెషల్గా ఏమన్నా నేను సంఘంలో చేస్తాం. ఎప్పుడన్నా అందరు జాగ్రత్త, ఎప్పుడన్నా ఎవరన్నా కూడుకున్నప్పటికీ ఎవరు వస్తారు? అందరూ చెప్పండి బా.
దేనికి వస్తుంది? టు డిస్ట్రాయ్ ద పీస్ ఆఫ్ ది అసెంబ్లింగ్ ఆఫ్ ద సెయింట్స్. చెప్పండి, సేటన్ కమ్స్ టు డిస్ట్రాయ్ ద పీస్ ఆఫ్ ది అసెంబ్లింగ్ ఆఫ్ ద సెయింట్స్. పరిశుద్ధులు కూడుకోవడము, నువ్వు చదివినా కదా 137 కదా, ఏంటిది? సహోదరులు ఐక్యత కలిగి ఉండడము ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. అయితే నివసించాలనుకున్నప్పటికీ ఎవరు వస్తారు? ఐక్యతని డివైడ్ చేయడానికి ఎవరు వస్తాడు? జాగ్రత్త ఉండండి, నేను మర్మం చెప్తాను. ఇది పేరు మర్మం అంటాం. ఇది పేరేంటిది? మర్మం ఏంటిది? దీని అన్న దీంట్లో మర్మం ఏంటంటే ఏం లేదు. మర్మం ఏంటిదంటే ఎప్పుడల్లా మనము ఫంక్షన్ చేస్తున్నామో ఆ రోజుకి ఏదో ఒక కార్యము జరుగుతుంటుంది. అందరూ అన్నా చెప్పారని కాదు, ఈ మర్మము నాకు మరో వచ్చిన మర్మం మీకు కూడా తెలిసిపోతే, అవును అందరు కూడుకున్నప్పుడల్లా ఏదో ఒకటి ఈ డివిజన్ కావాల్సిన ఆత్మ మన మీద వస్తుందన్న విషయాలు గ్రహిస్తే, అమ్మా అందరూ అర్థమైందా? డివిజన్ కావాల్సిన మర్మము మన మీద, ఆత్మ మన మీద ఎక్కుతుంది తెలిస్తే అందరూ హుషారుగా ఉంటారు కదా. చికెన్ పీస్ వేస్తాం, చెప్పండి చికెన్ పీస్. సిస్టర్ తీసుకోండి, సిస్టర్ చికెన్ పీస్. అమ్మా చికెన్ పీస్ తీసుకో, చికెన్ పీస్ తీసుకో. నెక్స్ట్ చికెన్ పీస్ పోయినప్పటికీ అక్కడ పీస్ పోయింది, సమాధానం పోయింది ఆ పీస్. ఎందుకంటే ఇట్లా బాగుంటారా అండి నేను పెట్టినప్పుడు ఈమెకి ఒక పీస్ వచ్చి ఆమెకి 2 పీస్ పడింది. కావాల్సుకొని వాళ్ళకు మాత్రం 2 వేసేది అని ఒక తలంపు క్రియేట్ చేస్తే సాతాను. ఈ క్రియేట్ చేయగానే తలంపులు ఏం చేయాలి మనము? మర్మం తెలిసిన వ్యక్తి అయితే, చెప్పండి మర్మం తెలుసుకున్న వ్యక్తి అయితే, ఓహో పెట్టింది ఎవరు? సాక్షాత్ నేనే. చేసింది ఎవరు? ప్రాబ్లము సాక్షాత్ నేనే. దురాత్మ ఎవరి మీద ఎక్కింది? సాక్షాత్ నా మీదనే. నన్ను వాడుకుంది కదా దురాత్మ. దేనికి వాడికింది? పీస్ని డబుల్గా 2గా పడతేసింది సాతాను. ఆయన చెప్పింది కరెక్ట్ కదా, వాళ్ళకి చెప్పిందంతా కరెక్ట్ కదా, వాళ్ళు చెప్పింది కరెక్ట్ కదా, నిజంగా కాదా? చెప్పండి నిజమా కాదా? 2 పీస్ ఆమెకి వేసింది నిజమా కాదా? సత్యమా కదా? సత్యం. కానీ విన్నవారు, ఆ పీస్ పడిన వారు మైండ్ వల్నరబుల్. చెప్పండి వల్నరబుల్. ఇంగ్లీష్ వర్డ్ వల్నరబుల్ మీన్స్ ప్రోన్ టు డిసీజ్, ప్రోన్ టు అటాక్. తెలుగులో ఈ భాషకి అర్థం ఏంటిది? కొట్టి చూడు. వల్నరబుల్ చెప్పండి, మంచిగా తెలుసుకోండి. ఇంగ్లీష్ వర్డ్ మంచి వర్డే, దీనికన్నా తెలుగు వర్డ్ మంచి వర్డ్ లేదు దాంట్లో. వల్నరబుల్, యు ఆర్ వల్నరబుల్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వల్నరబుల్. ఎప్పుడు? యు ఆర్ ఆల్ వల్నరబుల్ వెన్ దర్ ఇస్ అ ఫంక్షన్, వెన్ దర్ ఇస్ దుర్బలమైన ఏంటి చాలా కదా, అందుకే వచ్చిందా హాని. అంతే చూడండి, హాని పొందడానికి అవకాశం ఉన్నది. అటువంటి వారే వల్నరబుల్ క్యాండిడేట్స్. ఈ క్యాండిడేట్స్ సంఘంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూర్చుంటారు. క్యాండిడేట్స్ ఫంక్షన్ జరుగుతుంటుంది, అందరు కలుస్తుంటాం. కానీ ఆ సమయంలో ఎగ్జాక్ట్గా ఆ పీస్ రాగానే వాళ్ళు తీసేసుకుంటారు. వాళ్ళు తీసేసుకుని ఏం చేస్తారు? మిగిలిన వాళ్ళకి అతికించుంటారు. అర్థమైందా లేదని చెప్పింది? వాట్ ఈస్ ద ట్రూత్ హియర్? ఏది సత్యము? పీస్ పడింది సత్యం. చెప్పండి పీస్ పడింది సత్యమే. కానీ ఇఫ్ యు నో దట్ సీక్రెట్ అంటే కలిసి ఉన్నప్పటికీ కలిసి ఉండకుండా చేస్తుంది ఎవడు? ఆ మాట ఎవరు చెప్పినా సాతాను తెలియకుండా వాడిన అర్థం. బట్ దాన్ని పెంచుకుని పోతే మనము లైఫ్ పాడు చేసుకుంటాం. హల్లెలూయా. సో ట్రూత్ ఏంటిదంటే ఎక్కడ ఏది జరుగుతున్నది జాగ్రత్త ఉండండి. నేను ఎటువంటి వ్యక్తి అంటే ఒక్క విషయం ఒకటి చెప్పగానే ఇంకొకటి విషయం ఇంకొకటి చెప్పగానే రెఫరెన్షియల్గా తెలుసుకున్న జ్ఞానం దేవునికి ఇచ్చారు కాబట్టి ఎక్కడెక్కడ స్పిరిట్స్ అటాక్ అవుతుంది చూస్తాను. ఎక్కడెక్కడ దీన్ని ఏమంటాను నేను? దీనికి పేరేమన్నాను? ఆని ఏదో చెప్పారు కదా, వల్నరబుల్. ఆని పొందడానికి అవకాశం ఉన్న క్యాండిడేట్ని చెప్తున్నాను. ఇదే దురాత్మ గురించి చెప్తున్నాను. దురాత్మ చెప్పండి, దురాత్మ మన మీద ఎక్కుతుంది అని చెప్తా కదా ఎప్పుడెప్పుడు. అర్థం కదా ఎందుకు చెప్తున్నది? రహస్యం కాబట్టి. చెప్పండి రహస్యం. సంతోషాన్ని పాడు చేస్తున్న దురాత్మ. నేను రోజు పెళ్ళికి వెళ్ళినా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది నేను చెప్తాను. నేను పెళ్ళికి వెళ్ళినాం, పెళ్ళిలో ఆ సేవకుడు చెప్పిండు, భార్య భర్త మధ్యలో బయటకు గొడవ వస్తుందా లేదా? చెప్పండి వస్తుందా లేదా? 100% వస్తుంది. వచ్చినప్పుడల్లా ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఓకేనా? అలా అనుకుంటున్నారు మీరు. పెళ్ళిలో గొడవలు కదా, పెళ్ళిలో గొడవలు. ఓకే, ఎవరి దగ్గర వెళ్ళారంటే చదువుతాం లూకరటద్యం. పెళ్ళిలో గొడవలు కాదు ప్రాబ్లము. పెళ్ళిలో ప్రాబ్లం వచ్చింది. యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు.
పెళ్లిలో ద్రాక్షరసము అంతా చెప్పండి, అందరికి తెలిసిన ఒక వాక్యం, ద్రాక్షరసం అయిపోయింది. అయిపోయినప్పటికీ ద్రాక్షరసం అయిపోయిన వెంటనే మొదటిగా ఎవరు ఆ భారం తీసుకున్నారు? గట్టిగా దేవుని మందసము, దేవాలయము. హల్లెలూయా. ఒక దేవాలయం మాత్రమే ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరు. హల్లెలూయా. నీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లం ఉందని ఎవరు చెప్పగలరు? దేవాలయంలో ఉన్నవారే చెప్తారు. దేవుడి కన్నవారే చెప్పగలరు. మీ అయ్యా కాదు, మీ అమ్మ కాదు. ఎవరు చెప్తున్నారు? మేరీ. చెప్పండి, మేరీ ద మదర్ హూ ఇస్ క్యారింగ్ జీసస్, దట్ ఈస్ ద లేడీ టు పాయింట్ అవుట్ ద ప్రాబ్లం, నాట్ ఎనీబడి ఎల్స్. మిగిలిన వాళ్ళకి ప్రాబ్లము లేదా వాళ్ళకి తెలియదు, కానీ మేరీకి మందసం మాత్రమే ప్రాబ్లం తెలుసు, దేవాలయంకే తెలుసు ప్రాబ్లం. డన్ 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 బాగుందా లేదా? నెక్స్ట్, వాట్ షీ వెంట్ అండ్ టోల్డ్, షీ టోల్డ్ గాడ్, షీ టోల్డ్ టు జీసస్. జీసస్ సెడ్, మై అవర్ హస్ నాట్ యెట్ కమ్. ఆఫ్టర్ దట్ వాట్ హి సెడ్, హి కాల్డ్ అంటు ద, చెప్పండి సర్వెంట్స్. చెప్పండి సర్వెంట్స్. ఎవరు సర్వెంట్స్ అంటే తెలుగులో? అంతా చెప్పండి, ఎవరు? మీకు ఇంట్లో ప్రాబ్లం వస్తే ఎవరికి రావాలి? పరిచారకుల దగ్గర పోవాలి. యేసు డైరెక్ట్గా ఏం డీల్ చేయట్లేదు, పరిచారకుల ద్వారా డీల్ చేస్తారు కార్యం. బికాస్ పరిచారకులే దేవుడు చెప్పిన మాట చేయని వాళ్ళు, చేస్తున్న వాళ్ళు. ఎవరు చేస్తాడు? దేవుడు చెప్పిందంతా ఎవరు చేస్తారు? ఒక సేవకుడు మాత్రమే చేస్తాడు. మీరందరూ అప్పుడప్పుడు చేస్తారు. సేవకుడు ఎప్పుడు చేయాల్సిన బాధ్యత ఉన్నాడు. సో సేవకుల దగ్గర యేసు ప్రభు డైరెక్ట్గా యజమాని దగ్గర పోడు, సేవకుల దగ్గర పోయి, తమ్ముడు నేను చెప్పినట్టు చేయంటాడు. దేవాలయంలో ఉన్న మేరీ చెప్తుంది, యేసు ఏం చెప్తుందే అదే చేయరా అని పరిచారకులు చెప్తుంది. దేవాలయంలో ఉన్న మాటలు, దేవుడి సేవకుని మాటలు, దేవుడిగా నమ్మిన వారికి కుటుంబ జీవితం ఆశీర్వాదంగా ఉంటుంది. హల్లెలూయా. తల్లికి సొంత చూడు, రాక్షస అయిపోతే తల్లిదండ్రులకి పోయి చెప్పలేదు కథలు. తల్లిదండ్రులు వచ్చి ఏడవలేదు ఇక్కడ కథ. ఏ తల్లి ఏడ్చింది? దేవుని కలిగిన తల్లి ఏడ్చింది. అది ఆత్మీయ తల్లిలో ఏడుస్తారు, ఆత్మీయ తండ్రులు ఏడుస్తారు. మిగిలిన వాళ్ళు ఏడ్చినకి పక్కా ఫ్రాడ్. ఏడ్చినవాడు అమ్మ కానీ అయ్య కానీ ఏడిస్తే అది పక్కా ఫ్రాడ్. బికాస్ కలిగిన గొడవలే వాళ్ళే కారణం. కలిగిన గొడవలు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ వల్ల వచ్చింది. మరి వాళ్ళు ఏడిస్తే అవుతుందా? నా కొడుకు, నా అమ్మ చెప్తున్నా, అమ్మ కూడా చెప్తున్నా, నా కొడుకు కష్టపడుతున్నాడు, ఈమెకి ఇల్లు కావాలా, మంచి ఇంట్లో ఉండాలా ఆమె అని అంటే నా అమ్మ ఎంత అసూయాత్మ కలిగిన ఆమె. నా సొంత తల్లి గురించి చెప్తున్నా, నాకే చెప్పింది సత్యము, ఎవరితో చెప్పలేదు, నాతో చెప్పింది. నీ ఇంటికి నేను గృహప్రవేశం వచ్చినప్పుడు అసూయపడినంట్రా, నా కన్న తల్లి నాకే అసూయ వచ్చినట్టే మీ సంఘంలో ఎంతమంది అసూయపడి ఉంటారు అని అడిగింది అమ్మ. కన్న తల్లి ఎందుకు అసూయపడింది తెలుసా? చెప్పండి, ఎందుకు అసూయపడి ఉంటుంది చెప్పండి. ఎవరైనా ఇక్కడ మంచి వాళ్ళు ఉంటే చెప్పండి. కన్న తల్లి ఎందుకు అసూయపడింది? నన్ను ఇంతగా ప్రేమించి పెంచి ప్రేమ పోషించిన ముద్దులాడిన తల్లి అసూయపడడానికి కారణం ఎవరు? ఎలా ఉంటుంది, ఏముంటుంది, దేనికోసం అసూయపడి ఉంటుంది? నాకు మంచిలో వస్తే సంతోషపడిన మొదటి వ్యక్తి ఆమెనే ఉండాలి కదా. మరి ఆమె ఎందుకు అసూయపడింది? లేదు, మధ్యలో కోడలు ఉందని. ఇది మీకు అర్థమైతే దేవుడి స్తోత్రం. నా కొడుకు అన్ని అనుభవించవచ్చు, కానీ కోడలు మాత్రం పక్క ఏం తీసుకొచ్చింది ఆమె అనుభవించడానికి? ఏం తీసుకొచ్చిన అనుభవించడానికి? నా కొడుకు అది క్యాండిడేట్. అందుకే అసూయ వస్తుంది. ఉత్తగా రాదు మా అసూయ. ఒక లేడీకి లేడీ శత్రువు అంటాం కదా. కారణం అంటే అది సొంత కూతురుగా అనుకోలేదన్నంత వరకు ఆ తల్లి అసూయ పడుతూనే ఉంటుంది. ఈడిపై బయటకు వచ్చినప్పటికీ అమ్మకి హల్వా తీసుకురాలేదు, కానీ పెళ్ళైన తర్వాత మళ్ళీ పూలు తీసుకొచ్చిండు. ఏంట్రా ఇన్ని సంవత్సరం నేనున్నా, ఒక్క పూలు కాదురా, ఒక బజ్జీ తీసుకొచ్చినావరా అనేది తల్లి. తల్లికి పెట్టలేదని మ్యాటర్ కాదు, ఆ కోడలికి పెట్టినావు కదా అదే మ్యాటర్ తల్లికి. కోడలు అప్పటి నుంచి కోడల్ని వ్యత్యాసంగా చూస్తుంది కదా తల్లి. ఇది జీవ చరిత్రం, ఇది బైబిల్ రాశారు. కనుకనే తల్లి తండ్రిని విడిచిపెట్టి నువ్వు భార్య రూమ్లో అత్తుకురా అని అన్నాడు దేవుడు. కలిసి ఉండదురా అన్నాడు దేవుడు. ఈ విషయంలో మాత్రం ఎందుకంటే దేవుడికి జ్ఞానం కలిగింది, మనకి జ్ఞానం లేదంటే కలిసి ఉండడం మంచిది కాదు. కలిసి ఉండడం మంచిది తమ్ముడు, ఎక్కడ అక్కడికి కావాల్సిన ప్లేస్లో, అన్ని ప్లేస్లో కలిసి ఉండకూడదు. హల్లెలూయా. ఎనియో దీస్ ఆర్ ఆల్ మిస్టరీస్ ఏమి చెప్తారంటే, ఒక మర్మముని మీరు ఇంకా అర్థం చేయలేదు. నన్ను దేవుడు పిలిచింది మర్మం బోధించడానికి. చెప్పండి, మర్మమును తెలుసుకున్న తర్వాత దాన్ని పాటించడానికి ప్రయత్నించండి. ఈ 3 రోజులు గొడవలు ఉంటుందా లేదా? మనకు ఉండకూడదని నేను మర్మం బోధిస్తున్నాను. కానీ గొడవ వస్తే ఎవరి వల్ల వస్తుంది మీరు నిర్ణయించుకోండి. మీ వలన రాలేదు. ఈ 3 రోజులు వచ్చాడు మీ ఇంటికి, రాత్రిలో వచ్చిండు మీ ఇంటికి, చీకటితో వచ్చిండు మీ ఇంటికి. అది గుర్తుపెట్టుకుని ఆడిని కాల్చండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కాల్చొద్దు.
మీ భార్య భర్త కాల్చుకోవద్దు. అండర్స్టాండ్ దట్ ఎసెన్స్. వెన్ దర్ ఇస్ అ ప్రాబ్లం, అండర్స్టాండ్ దట్ ద ప్రాబ్లం డస్ నాట్ కమ్ ఫ్రమ్ యూ, ఇట్ ఇస్ కమ్ ఫ్రమ్ ద స్పిరిట్స్. చెప్పండి స్పిరిట్స్. ఆ దురాత్మ సమూహం కాల్చి వేయబడిన కాకని ప్రార్థించుకో. నా మీద ఎక్కుతుందని గ్రహించుకో. నా మీద ఎక్కిన దయం నీ మీద ఖచ్చితంగా ఎక్కుతుంది. నా నోటిని బూతులు మాట్లాడిన అదే దయము నీ నోటిని కూడా బూతులతో మాట్లాడిపిస్తుంది. కోపం చలికిన ప్రతి వ్యక్తి దయంతో పోరాడుతున్న వ్యక్తియే. ఉందా లేదా? తర్వాత దయం పేరు చెప్తే మాత్రం ఫీల్ అవ్వద్దు. అది నేను చెప్తే నేను నీకు మర్మం బోధిస్తున్నా, నిన్ను బతకడానికి బోధిస్తున్నా, నిన్ను కాపాడడానికి బోధిస్తున్నా, నిన్ను నాశనం చేయడానికి బోధించట్లేదు. దయం నీ మీదకి వచ్చింది అంటే నిన్ను నిరాకరించడానికి చెప్పలేదు. అది తెలియకుండా అది చేసినది నువ్వు గ్రహించి బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చి కాపాడుకో నిన్ను లైఫ్. ఇదంతా దేవుడు ఎందుకు చెప్తారు? పరిచారకులకు చెప్పేసి పరిచారకులు ఏం చేశాడు? క్వశ్చన్ అడగలేదు. చూడండి, మీ మమ్మీ దగ్గర పోయి అలా చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే భార్య భర్త గొడవ వస్తే చెప్తే వింటుందంటావా? వినదు. కానీ ఈ పరిచారకులు ఏమన్నారు? నీళ్ళు చెప్పండి ఏమన్నారు? దేవుడు నీరుని దాంట్లో నింపమన్నాడు. పరిచారకులు జస్ట్ క్వశ్చన్, సీ దిస్ వన్, ఫిల్ ద వాటర్ పార్ట్స్ విత్ వాటర్ అండ్ ద ఫిల్ దమ్ అప్ టు ద బ్రింక్. అందరు చెప్పండి, ఫిల్ ద వాటర్ పార్ట్స్ విత్ వాటర్ అండ్ ద ఫిల్ దమ్ అప్ టు ద బ్రింక్. ఇదే పరిచారకులు చేసిన విషయం. చెప్పిన పనిని 100% చేసిన వాడే పరిచారకులు. ఆమేన్. క్వశ్చన్ అడిగిన క్వశ్చన్ నీ దగ్గర చెప్తే అనుకో 100 క్వశ్చన్ అడుగుతావు. అయిపోయింది ద్రాక్షరసం. దట్స్ రూల్, యు నీడ్ టు పోర్ వైన్ ఇన్సైడ్ ది పాట్. yes అని అంటావు. yes, why are you talking me, why are you telling me to pour water, it's not wine we should pour in the water అని అంటారు. ఎవరు ఇది? విశ్వాసులు. who are the people? నార్మల్ క్యాండిడేట్స్. దేవుడి మాటని అన్నిటినీ దేవుడు చెప్పినలాగా భావించకుండా తన సొంత జ్ఞానం కలిపిన వాడే విశ్వాసి. బ్రతుకుతున్నాడు, ఇంకా పెరగడానికి బ్రతుకుతున్నాడు. కానీ సేవకులు అలా కాదు. చెప్పగానే నీళ్ళు చెప్తే నీళ్ళు పోస్తా, ఉన్న నీళ్ళు పడతలు వస్తా అడగను. క్వశ్చన్. పరిచారులు వచ్చేసి నీళ్ళు పోసాడు. అదే అద్భుతంగా మారింది. యేసునామం. పెళ్ళి చక్కగా మారింది. హల్లెలూయా. గొడవ వస్తే మరలా చెప్తున్నాను, తల్లి తండ్రి దగ్గర అసలే ఇదొక మర్మం. ఇట్స్ స్పెషల్ మిస్టరీ. నెవర్ గో టు యువర్ మామ్ అండ్ డాడ్ బికాస్ యువర్ మామ్ ఈజ్ ఓన్లీ టు యూ మామ్, నాట్ టు ది అదర్ లేడీ మామ్. ఆమె కూడా మామగా ఉంటే చెప్పు, కానీ ఆమె పారపక్షం కలిగిన క్యాండిడేట్. నా కొడుకు మంచి ఇంట్లో ఉన్న సంతోషం కలిగిన నా అమ్మగారు, నా కోడలు ఏమి తీసుకురాలేని కోడలు కూడా అదే బంగారమైన ఇంట్లో ఉంది కానీ అసూయపడుతున్నా తల్లిగా నేను చెప్తున్నాను మీకు. దానికి క్షమాపణ అడగమని చెప్పిన అమ్మాయికి. ఎందుకంటే ఆమె ఏం చేస్తుంది? నన్ను నా భార్యని విడతీస్తుంది. ఎవరు విడతీస్తున్నారు? తల్లి గారు. కానీ దేవుడు ఏమన్నారు? దేవుడు జతపరిచినని చెప్పండి, ఏ దేవుడు జతపరిచిన ఏ తల్లి ఏ బల్లి విడతీయకూడదు అన్నారు దేవుడు. ఎంత బాగుంది చూడండి చరిత్రం. వీ షుడ్ నాట్ సెపరేట్. హూ ఇస్ సెపరేటర్? వెన్ షీ సీస్, షీ ఇస్ నాట్ సీయింగ్ భార్యని భర్తని కలిసి ఎవరైనా చూస్తారా? ఏమైనా క్యాండిడేట్ చూస్తారా? బంధువులు చూస్తారా? జంతువులు చూస్తారా? తల్లి చూస్తారా? ఎవరు చూస్తారా? ఎవ్వరు చూడరు. ఇద్దరు ఏక శరీరం. చెప్పండి, ఇద్దరు ఏక శరీరమై ఉండను. వెన్ దే గాట్ ఇన్ టు మ్యారేజ్ దే బికేమ్ వన్. వాడిని టూగా చూసిన వాడు ఎవడు? అబద్ధికుడు, సాతాను. ఆ అసూయ కలిగిన ఆత్మ తల్లిలో మొదటిగా అటాక్ అవుతుంది, స్త్రీ కాబట్టి. దీస్ ఆర్ ఆల్ ద మిస్టరీస్. సో మిస్టరీస్ ఉన్నప్పుడు దాన్ని పాటించి నేర్చుకుని మిస్టరీస్ని పదే ఇక్కడ చెప్తున్నా ఇదేదో జరుగుతున్న విషయాలు ముందుకే చెప్తున్నాను. జరిగిన తర్వాత చెప్పలేదు, ముందుకే చెప్తున్నాను. అదే మర్మం. ఇది నియమం ఇది దేవుడు నియమించిన నియమము. 90% జరుగుతుంది. దయచేసి కాపాడుకోండి చెప్పడానికి చెప్తున్నాను, మిమ్మల్ని వేధించడానికి కాదు. ఇదంతా రెఫరెన్స్ ఓన్లీ ఫార్ టు అండర్స్టాండ్ ఇన్ ఎవ్రీ స్క్రిప్చర్ క్రైస్ట్ ఇస్ రివీల్డ్. చెప్పండి, క్రైస్ట్ ఇస్ రివీల్డ్ కదా. చెప్పండి, దేవుడు మందస్సము మరేగారు అయితే ఎవ్రీ వర్డ్ ఈస్ జీసస్, ఎవ్రీ ప్రీస్ట్ ఈస్ జీసస్, ఎవ్రీ మన్నా ఈస్ జీసస్. లోపల ఇవన్నీ ఉన్నారు. 3 నెలలు ఎగ్జాక్ట్గా రాయాల్సిన అవసరం లేదు, డిట్టోగా రాయాల్సిన అవసరమే లేదు. ఇది వేరే కదా, సంబంధమే లేనట్టు ఉంటుంది మీకు, కానీ ఎగ్జాక్ట్ సంబంధం ఉంటుంది. ఇన్ ఎవ్రీ స్టోరీ దర్ ఇస్ రిలేషన్, ఇన్ ఎవ్రీ స్టోరీ దర్ ఇస్ రెఫరెన్స్, ఇన్ ఎవ్రీ స్టోరీ. మీ స్టోరీలో కూడా మీ జీవితంలో కూడా జరుగుతున్న ప్రతి కార్యము క్రీస్తు ప్రతిబింబించాలి. ఆమేన్. యు నీడ్ టు రిఫ్లెక్ట్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ చేతిలో కానుక తీసుకుంటాం, క్లోజ్ చేస్తాం. ఓకే, ఎంతమంది సంతోషపడారు వాక్యం వినేసి? సంతోషంగా చప్పట్లు కొట్టండి. రియలీ డిడ్ యూ అండర్స్టాండ్ సంథింగ్? కొంచెం అర్థం చేసుకున్నారా? ఓకే. దిస్ ఇయర్ ఈస్ నంబర్ 6, కరెక్టా?
అండ్ 6. కరెక్ట్ కదా కదా? అందుకే 33 చదవమని చెప్పినాను. ఓకేనా? సో గలాతీయులు 6. అందుకే 6. ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరంలో ఉన్న వచనము గలాతీయులు 6. 2 6 వచ్చింది కదా. అందరు కలిసి చెప్పరా? 1 2 3 గో. ఆమేన్. ఇవ్వాలనా లేదా? ఇవ్వాలా వద్దా? ఈ రహస్యం నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. యు అండర్స్టాండ్ ది సేమ్ వర్స్. యూట్యూబర్స్ని దాడి చేసిన, ఈ సేవకులు దాడి చేసిన వచనమే ఈ వచనం. ఇప్పటివరకు మనం వాకింగ్ నేర్చుకున్నామా? 3 ప్లేస్లో వాకింగ్ నేర్చుకున్నాం. కరెక్ట్ కదా? వావ్, చెప్పండి. 3 ప్లేస్లో వాకింగ్ నేర్చుకున్నాం. వాకింగ్ Hebrews 11:36. దే వర్ అండర్స్టూడ్, దే వెంట్ త్రూ మాకింగ్స్, క్రూవల్ మాకింగ్స్ నేర్చుకున్నామా? మాకింగ్స్ నేర్చుకున్నామా? ఇక్కడ కూడా సేమ్ ఏంటి? 7వ వచనం చూడండి. 7వ వచనం చూడండి. డు నాట్ బి డిసీవ్డ్, గాడ్ ఈజ్ నాట్ మాక్డ్. దేవుడు స్తోత్రం. ఇదంతా ఒక రహస్యం. గాడ్ ఈజ్ నాట్ మాక్డ్ అంటే దీనికి అర్థం ఏంటంటే, ఎవడన్నా దేవుడికి ఇచ్చిన విషయంలో సంసారం చేసుకున్నాను అనుకో, వాడు ఏమంటారు, వాడు దాంట్లో జోలికి వచ్చారనుకో, ప్రాబ్లం ఏంటిది? డాష్ అవుతాడు. సా అంటే మీనింగ్ ఏంటిదంటే, దేవుడికి ఇచ్చిన విషయంలో భాగం ఇవ్వాలని చెప్పాడు. ఎవరు? దేవుడు చెప్పారు. బోధించిన వారికి మంచి పదార్థాలు అన్నిటిలో భాగము ఇవ్వలను. వాట్ ఈస్ ద భాగం? యూ హ్యావ్ టు గివ్ ఎవ్రీ అమౌంట్ ఇన్ షేర్స్ ఓన్లీ, నాట్ సింప్లీ. మీరు కాணிకలు ఇస్తున్నారు కదా, నేను ఇది చెప్పొచ్చా లేదా? టైం అయిపోయింది, 12 అయిపోయింది. జాగ్రత్త అండి, ఓన్లీ 1 పాయింట్. నెక్స్ట్ వీక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దశం భాగం అందరూ చెప్పండి. దశం భాగం అన్నది కాணிక కాదు. పేరే దశం భాగం బట్టి దానికి ఇంకో పేరు అటాచ్ చేయొద్దు. ఆమేన్. దశం భాగము కాணிక కాదు. దెన్ ఎవరు తృప్తి పొందొద్దు దశం భాగం ఇస్తానని. తృప్తి ఎప్పుడు పొందాలి? కాணிక ఇచ్చిన వాడు తృప్తి పొందాలి, భాగం ఇచ్చిన వాడు తృప్తి పొందాలి. దశం భాగం అనేది భాగమే కాదు. దశం భాగం ఒకవేళ మీరు ఇవ్వలేకపోయి ఉంటే మిమ్మల్ని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? మీరు దొంగడు చెప్తుంది. ఎవరి దగ్గర దొంగలు ఇచ్చారంటుంది? దేవుడి దగ్గర. కానీ దశం భాగంకి ఎవరికి ఇస్తున్నారు మీరు? మహేష్ పాల్కి ఇప్పుడు ఇస్తున్నారు, నా చేతిలో ఇస్తున్నారు, వీళ్ళు చర్చలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరిని మీరు మోసం చేస్తున్నారు? చర్చనే మీరు మోసం చేసిన అర్థం, మీరు ఇవ్వకపోతే. కరెక్ట్ కదా? సో అది ఎవరి డబ్బు? అది చర్చ్ డబ్బు, దేవాలయం డబ్బు, పరిసరాల డబ్బు, ఎవరి డబ్బులు పక్కన పెడతాం. డబ్బు ఎవరిది? దేవుడిది. దేవుడికి ఇవ్వకపోతే మీ పేరు ఏంటిది? దొంగ. ఇక్కడ ఒక వెహికల్ వచ్చింది, తమ్ముడు వచ్చిండు. తమ్ముడు నువ్వేం నడుచుకుని వస్తున్నావా? సార్ తమ్ముడు ఈ బండి తీసుకో తమ్ముడు అన్న. ఏమని చెప్పినా? ఈ బండి తీసుకో, ఇంటికి తీసుకుపో అన్న. నన్ను చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడి, అన్నా మహేష్ అన్న మీరు సూపర్ అన్నా, ఎవడో వచ్చిండు నడుచుకుంటూ చూస్తాం, భారం తట్టుకోలేక మీరు బండి ఇచ్చేస్తారేంటి అంట. అట్లనే ఇచ్చుకుంటాను తమ్ముడు ఎప్పుడు అని అన్నాను. ఎవరు పడితే ఇస్తుంటాను. తర్వాత అక్కడ బండి ఓనర్ వచ్చిండు. హలో, ఇక నా బండి పెట్టినా ఎక్కడ అన్నాడు. బండి పెట్టి అన్న వీడు పక్కన అన్న ఈయన బండి ఆయనదే అంటున్నాడు. మరి ఆయనదే బండి అన్నా నేను. మరి నువ్వు ఎలా ఇచ్చినావు అంటే, అక్కడ ఉంది నీ ఇచ్చిన. పక్కన వారి సొమ్ముని నేను వారికే తిరిగిస్తే నన్ను పొగడాలా, మీరు తిట్టుకోవాలా? నన్ను తిట్టకుండా పొగడకుండా ఉండాలి, అంతే కదా? వాడి ధనం వాడిది, దేవుడి ధనం దేవుడికి తిరిగిస్తే మీరు ఇచ్చేవాళ్ళు ఎలా అవుతారు? సరే ఓకే, బండి ఇక్కడ ఉంది, ఓనర్ కింద దిగుతున్నాడు, బండి ఎక్కడ పడింది. తమ్ముడు బాగున్నావా? బండి తీసుకోపో నీదే అని చెప్తే ఎట్లా ఉంటుంది? బండి నీదే తీసుకోపో అంటే ఎట్లా ఉంటుంది? ఇంతకుముందు బండి నాదే, ఇప్పుడు నాదే, నువ్వేంటి నాకు ఇస్తున్నావు అన్నాడా? సో దశంభాగం ఇచ్చిన ప్రతివాడు దేవుడికి ఇచ్చినానని తలంచుకుంటే మీరు దొంగ కాదు, కానీ అజ్ఞానుడు, అంతే. మీరు అజ్ఞానుడు. అంత మీనింగ్ ఏంటిది? మీరు దేవుడికి ఏమీ ఇవ్వలేదు. చెప్పండి నాకు, నేను దేవుడికి ఏమీ ఇవ్వలేదు. కానీ దశంభాగం కూడా ఇవ్వలేదంటే నా పేరేంటిది? పక్కా ఫ్రాడ్. చెప్పండి, పక్కా ఫ్రాడ్. క్లారిటీదా? ఇప్పుడు భాగం ఇవ్వాలని బైబిల్ చెప్తుంది కదా, ఈ భాగం ఏంటిది? దశంభాగం కాదు ఇది. ఇక్కడ చూడండి, బోధించబడిన వారికి సమస్త మంచి పదార్థం అన్నింటిలో భాగం ఇవ్వాలని చెప్పిన 6వ వచనము. ఇది భాగం ఎంత పర్సెంటేజ్ అనేది? మీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా, మనస్ఫూర్తిగా మీరు ఏది తలుచుకున్నారో అది ఇవ్వడమే భాగం అంటాం. ఇప్పుడు ఎంత భాగం మీరు ఇస్తారు? సింపుల్ చెప్తున్నాను, ఎంత భాగం ఇస్తారని మీ ఇష్టం. అది నీకు 10,000 వస్తే నాకు 1% చెప్పండి. 1%, 10,000 అంటే 1% ఎంత? 100 రూపీస్. అన్న ఈ వారం నాకు వాక్యం చాలా నచ్చింది, నేను ఈరోజు మీకు 2% ఇవ్వాలనుకుంటున్నా. మీరు అకౌంట్లో 200 రూపీస్ సార్, మీ అమౌంట్ శాలరీ 10,000 అయితే. ఎందుకంటే భాగం ఏంటిది? భాగం అంటే భాగం, మీకు వచ్చిన దాంట్లో భాగం. సమస్త మంచి పదార్థాలు అన్నింటిలో భాగం అంటే 200 రూపీస్ ఇవ్వడము. మీరు 2% ఇచ్చారర్థం. నో ప్రాబ్లం, యూ క్యాన్ గివ్ 200 రూపీస్ ఆఫరింగ్.
You can give 1%, 100 rupees offering. You can give it 5%, 500 rupees offering. You can give 20%, 2000 rupees offering regarding 10,000. అర్థమైందా లేదా చెప్పింది? ఇదే ఆఫరింగ్. చెప్పండి, ఇది పేరు ఆఫరింగ్. ఆఫరింగ్ మీ మనస్ఫూర్తిగా ఇవ్వండి. కానిక దశభాగం అనేది మీరుకి నాకు ఏ సంబంధం లేదు. అది ఎవరో డబ్బు మనం చేతితో పెట్టుకుని కూడా ఫాస్ట్గా ఇచ్చేసి క్లియర్ చేసుకున్నాం అకౌంట్స్ని. అది భాగం. క్లారిటీ అర్థం వచ్చిందా లేదా? భాగము మీ ఇష్టం. భాగం తెచ్చి పెట్టుకోండి, ప్రార్థిస్తాం. స్తోత్రం ప్రభువా. ఇది కూడా భాగమే, కానిక కాదు. ఇప్పుడు భాగం, కొత్త నిబంధనలో భాగం అన్నారు దేవుడు. స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడా, మంచి దేవంతరాలు చెల్లిస్తాం. మీ బిడ్డలు ఇచ్చిన భాగంను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. ఇచ్చిన ప్రతి ఒక్క మంచి పదార్థంలో తండ్రి, వాళ్ళు వినదానిలో తండ్రి సేవకుడు ఇచ్చిన ప్రతి కానిక వరదలను కాక వేస్తున్నాము తండ్రి. ఆ సేవకులకు, ఆ సంఘానికి, వాళ్ళ కుటుంబానికి ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది కాక యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. టైం అయింది.